మిత్రులారా, ఉదయం పూట విజయ్ కుమార్ జర్రీ సౌండ్ ఎక్కున్నట్లుంది. సరే, ఎవరన్నా కాస్త తగ్గిస్తారా? విజయ్ కుమార్ సార్కేం సౌండ్ కావాలి, నాకేం సౌండ్ తగ్గాలి. ఓకే. సభాధ్యక్షులు అట్లే ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఈరోజు వాస్తవానికి మీ అందరినీ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నిన్నటి వరకు పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాలేదు రావాలా వద్దా అనేది. కానీ ఒకసారి మాట ఇచ్చినాం కాబట్టి తప్పకూడదు కాబట్టి వచ్చినాను. నేను ఏదో ఆ సంబంధిత సబ్జెక్ట్లో నిపుణుని కూడా కాదు. ఈ కాలంలో మాట్లాడడమే పెద్ద పోరాటం అనుకుంటాం కదా, మాట్లాడడాన్ని మించిన పోరాటం లేదు అని దిగజారిపోయినాం కదా. పోరాటం అంటే ఇక మాట్లాడడం కూడా పరిమితం అయిపోయినాం కదా. మాట్లాడడానికి కూడా కలేజా కావాలి, పోట్లాడడానికి కాదు. మాట్లాడడానికి కూడా కలేజా కావాలి. ఆ మాట్లాడే కలేజా ఉన్నదని చెప్పుకోనీకే ఓ నలుగురు దగ్గర మనుషుల్ని కలుపుకోగలిగే ఒక కొత్త వంతెనలు ఏమన్నా అవకాశం ఉంటే వేసుకుందామని వచ్చినాను. పాత మహబూబ్నగర్ జిల్లా పెట్టిన భువదిని నేను చదువుకున్నాను, మహబూబ్నగర్లో చదువుకున్నాను. నేను మహబూబ్నగర్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక తల్లి లాంటి ఒక అవిభాజ్యమైన ప్రేమ, అంతకు మించి ఆ ప్రజల పట్ల ఉన్న గౌరవం, అవన్నీ కూడా ఇక్కడ దాకా రప్పించాయి. ఉద్యమ సమయంలో వనపర్తికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చినాను. దాదాపు 13-14 ఏళ్ళ తర్వాత వనపర్తిని చూడడం. అయితే పొద్దుగట్ల విజయ్ కుమార్ సార్ ఉపన్యాసం మీరు విని ఉంటారు. వారు పెరిగిన తీరు, వారి విద్యార్థి రాజకీయాలు, వారి అనంతర ఉద్యోగ జీవితాలు చాలా విస్తృతమైనవి, చాలా అవగాహనతో కూడుకున్నవి, లోతైనవి కూడా. వారితోటి కూడా కలిసి నేను ఒక 4-5 ఉపన్యాసాలు పాల్గొని ఉంటిని, ఒక 4 ఉపన్యాసాల దాకా. మొదటగా వారిది బొగ్గురవ్వల పుస్తకాన్ని, గురజాల రవీంద్రరావు గారు బొగ్గురవ్వల పుస్తకానికి బహుశా అదే రోజు బిఆర్ దాదా చనిపోయాడు. బొగ్గురవ్వల పుస్తక ఆవిష్కరణ రోజే నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ అయినరు. అది బాగా గుర్తుంది. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ తిరిగి మిగతా మీటింగ్లో కూడా కొన్నిటికి హాజరు కావడం జరిగింది విజయ్ కుమార్ సార్ తోటి. సరే, ఈరోజు అయితే నాస్తిక సమాజం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టిండ్రు. అందులో మతము చరిత్ర అనే దాని మీద మాట్లాడాలంటే మత పండితుని కాదు, మతం మీద మాట్లాడలేను. ఇంకా నాస్తికుడిగా పూర్తిగా ఎదగలేదు. నేను నాస్తికుని కూడా అవునో కాదో నాకు కూడా తెలీదు. ఎందుకంటే నా ఆచరణ నా గీటరాయి కదా, నా ఆచరణలో అది ఉందో లేదో పూర్తిగా తెలియదు. నేను నాస్తికునని చెప్పాలంటే చాలా పెద్ద మేధోశ్రమ చేయాలి, అంతకు మించి నిజాయితీతో బతకాలి. ఆ నిజాయితీతో బతకగలిగి, మేధోశ్రమ చేయగలిగి, భౌతిక పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేను నాస్తికునని ప్రకటించుకునే ధైర్యం చేయగలుగుతాను. నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఇంకొచ్చినాయని నేనైతే అనుకోవటం లేదు. చరిత్ర విద్యార్థి అనడానికి మీరందరూ ఇందులో చరిత్రలో భాగస్వాములే. నేను ప్రత్యేక చరిత్ర విద్యార్థిని కూడా కాదు. ఎందుకంటే అందరం ఎవరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాక్షులుగా ఉన్న వాళ్ళమే. ఈ పరిస్థితులకు మనమంతా సాక్షులమే. రేపు భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వబోతామో వాళ్ళకి మనం సాక్షులమే. కాళోజీ అంటాడు, నేను జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడానికి, జరుగుతున్న వాటిని చూస్తూ ఉండకపోవటానికి సాక్షిభూతుని కాదు, సాక్షాత్తు మానవుణ్ణి అన్నాడు. సాక్షాత్తు మానవుణ్ణి కాళోజీ అన్నమాట. బహుశా సాక్షాత్తు మానవుని
ఇప్పటిదాకా సాక్షాత్తు భగవంతుడే అనే పదాలు విన్నారు, కానీ కాళోజీ అనే పదం సాక్షాత్తు మానవుణ్ణి అన్నాడు. సాక్షిభూతుని కాదు, సాక్షాత్తు మానవుణ్ణి. స్పందించాలి, మాట్లాడాలి, కదలాలి. ఇవి చేయగలిగినప్పుడు వాడు మనిషి లక్షణాలు సంతరించుకోకపోతే అతను మనిషి కాలేడు. జరుగుతున్న పరిణామాలని చూసి అందులో సాక్షిభూతిగా ఉండడం అనేది సరైనది కాదు. అది సమాజ నడవడికలో, సమాజ ప్రయాణంలో అది ఉండేది కాదు. ఖచ్చితంగా సాక్షాత్తు మానవుని అనడంలో ఉద్దేశం, ఆ సందర్భం, అది ఆ కాంటెస్ట్ ఏదైనా మనిషే కేంద్రము, అన్నింటికీ మనిషే కేంద్రం. మనిషి మీద తిరుగులేని అనురక్తి, మనిషి మీద తిరుగులేని గౌరవాన్ని, మనిషిని కేంద్రీకృతం చేసినటువంటి సిద్ధాంతం ఏదైనా ఉంది, ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన ఏదైనా ఉంది అంటే అది నాస్తిక సమాజం, నాస్తిక జీవితమే. మనిషి తప్ప ఇంకేదీ లేదు. మనిషే కేంద్రము, ఏదీ లేదు అని కాదు, మనిషి కేంద్రం అని చెప్పడం. ఓ మనిషి పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, దానికి ఉన్నదాన్ని బహుశా ఇంకెక్కడ చాటుకోలేనంతగా చాటుకోవటం ఈ సిద్ధాంతంలో ఉన్న ఒక ప్రధాన అంశమే. సిద్ధాంతం అని కూడా కాదు, వాస్తవం అది. మిత్రులారా, సహజంగానే మనం చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు గడుస్తున్న కాలాన్ని, మనం చరిత్రను చూసే ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇప్పుడు కొత్తగా చరిత్రను ఎట్లనే మనం డివైడ్ చేసుకున్నాము అంటే, అనుభవాల సంపుటే చరిత్ర అంటారు, జరిగిపోయిన ఘటనల సమాహారమే చరిత్ర అంటారు. చాలా రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. కానీ చరిత్రను మనం డివైడ్ చేసిన తీరు కూడా సరైంది కాదు అనేది ఒక ఆధునిక వాదన. సమాజము, వ్యవస్థలు, కాలము అన్నీ నిరంతరం మారుతుంటాయి. మారుతున్న సమయంలో ఇది ఆదిమయుగం, ఇది మధ్యయుగం, ఇది ఆధునిక యుగం అని చీలటం అనేది కూడా ఒక కాలక్రమాన్ని సందర్భానుగా చీల్చవచ్చేమో కానీ అది సంపూర్ణమైనటువంటి వాస్తవిక కోణం అయితే కాదు. అది మార్పులకు గురవుతుంది. మార్పులకు గురయ్యేదాన్ని నువ్వు ఏ కోణంలో ఉండి చూస్తావు అంటే, ఇప్పుడు నేను నా కళ్ళజోడికి ఏది కనిపిస్తుందో నా కళ్ళజోడు నుంచి నేను చూడడం మొదలు పెడతాను. నేను రంగు కళ్ళజోడు పెట్టుకుంటానా, నాకున్న సైద్ధాంతిక కళ్ళజోడు పెట్టుకుంటానా, అది గాంధీ కళ్ళజోడు పెట్టుకుంటానా, తిలక్ కళ్ళజోడు పెట్టుకుంటానా, హిట్లర్ కళ్ళజోడు పెట్టుకుంటానా, నేను పెట్టుకున్న నా కళ్ళజోడు ఆధారంగా నాకు సమాజం కనిపిస్తుంది, చరిత్ర కనిపిస్తుంది. నేను చూసే తీరు అట్లా ఉంటుంది. అంటే మనం చరిత్రను ఎట్లా చూస్తున్నామంటే, ఇప్పుడున్న సందర్భంలో నుంచి చరిత్రను చూస్తున్నాం, ఇప్పుడున్న ఉనికిలో నుంచి చరిత్రను చూస్తున్నాం. కానీ వాస్తవానికి చరిత్రను గతంలో నుంచి వస్తున్న ప్రాతిపాదిక మీదుగా మనం చరిత్రను చూడడం బంద్ చేసినాం. గతం ఏమిచ్చిందనే దాని నుంచి వర్తమానాన్ని చూడటం కాకుండా ఇప్పుడున్న నేను ధరించిన కళ్ళజోళ్ళ ఆధారంగా చరిత్రను చూడటం మొదలుపెట్టాను. ఇది రకరకాలుగా, అది అనేక రకాల డిఎన్ఏలు తీసుకున్నట్టుగా చరిత్ర అధ్యయనం కూడా అనేక డిఎన్ఏలు తీసుకుంటూ వెళ్తుంది. కరోనా ఎట్లయితే ఆ జీవి, ఆ వైరస్ ఎట్లయితే మ్యూటేషన్ జరిగిపోతుందో, వాస్తవానికి చరిత్రను స్పష్టంగా చరిత్రను చూడాలనుకున్నప్పుడు అది మనం ఒక వైరస్ యాంగిల్ లాగా చూడటం అనేది, ఎప్పటికప్పుడు మ్యూటేట్ అయ్యే యాంగిల్ లాగా చూడటం అనేది చరిత్రకు మనం అన్యాయం చేసినట్లుగానే భావించాలి. అందుకే అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మనం అది గమనిస్తుంటాం. ఏది ఏమైనా మనం 3 యుగాలుగా మనం సందర్భంగా విడగొట్టుకున్నప్పుడు అది చరిత్రను, ఆ 3 యుగాలు ఏంటి? ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అని మనం పెట్టుకున్నాం కదా. ఈ ప్రాచీన యుగంలో ఏమున్నది? ఒక నాగరిక జీవనం ఒకటి ఉన్నది. రెండోది ఏముంది? మధ్యయుగంలో అనేది ఒకటి ఉన్నది. అక్కడ పూర్తిగా అంధకార యుగం అని మనం అనుకున్నాము, చీకటి యుగం అనుకున్నాము, దాన్ని భూస్వామ్య యుగం అనుకున్నాము. మూడవ దాన్ని ఆధునిక యుగం అనుకున్నాము. బహుశా సాంకేతికత, ఆధునికత, ఒక మాటలో చెప్పాలి అంటే ఆధునికతకు ఏవి సూచికలో, ఏవి సాక్ష్యాలు, ఆధునికతకు ఏవి ప్రమాణాలు, ఆ ప్రమాణాల ఆధారంగా, వాస్తవికత ఆధారంగా ఆధునికత. వాస్తవానికి ఈ ప్రపంచానికి
యూరప్ ఇచ్చిన గొప్ప బహుమతి ఏంది అని అందరు అడిగినప్పుడు యూరప్ అంటే ఆ బహుమతి కంటే ముందు ప్రపంచమంతా ఒకటిగానే చూడాల్సి వస్తుందేమో కానీ ఈ ప్రపంచానికి యూరప్ ఇచ్చిన బహుమతి ఆధునికత అంటారు. ఆ ఆధునికత ఇయ్యల్దాకా సార్ చెప్పినట్లు డార్విన్ పరిణామమే కావచ్చు, గూటెన్బర్గ్ అచ్చు యంత్రమే కావచ్చు, ఓ విజ్ఞాన శాస్త్రం యొక్క ఎదుగుదల కావచ్చు, విజ్ఞాన శాస్త్రం తీసుకొచ్చిన ఆ ఆవిష్కరణలన్నీ పాత వాటిని దెబ్బకొట్టడం, అప్పటిదాకా ఉన్న ఒక భ్రమాత్మక జీవితాన్ని, ఒక ఊహాత్మక జీవితాన్ని, మనది అనుకుంటున్న అవాస్తవమైన జీవితాన్ని బద్దలు కొట్టిన ఒక యుగం ఏదైతే ఉన్నదో అది వైజ్ఞానిక కాలం నుంచి అందులో 3 విభాగాలు మనం చూస్తే ఆధునిక యుగానికి, ఒకటి వైజ్ఞానిక నేపథ్యము, రెండోది మానవ నేపథ్యము, మూడోది కళా నేపథ్యం. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్రపంచానికి ఆధునికత అనేదాన్ని రావడానికి ఆ 3 అంశాల ప్రాతిపాదిక చూస్తాం. ఒకటేమంటున్నాం మనం, ఒకటి విజ్ఞాన శాస్త్రాల్లో వచ్చిన మార్పులు, ఈ ప్రపంచానికి యూరప్ ఇచ్చిన ఒక గొప్ప బహుమతి ఇది కూడా. రెండవది ఏంది, మానవవాదం, మనిషి కేంద్రంగా చేసినటువంటి వాదం. ఈ స్థానంలో ఇంతకుముందు మానవుడిని కబ్జా చేసిన స్థానం ఏదైతే ఉందో ఆ కబ్జా చేసిన స్థానంలో తిరిగి మనిషి నిలబెట్టడం అనేది ఆధునిక యుగంలో జరిగిన ఓ గొప్ప నేపథ్యం. ఇక మూడవది కళలు, సాహిత్యం, సంగీతం, శిల్పం, ఈ తరహా వాటిల్లో వచ్చినటువంటి ఒక అపారమైనటువంటి సృష్టి, ఓ అద్భుతమైన మానవుడు సృష్టించిన ఒక అద్భుతమైన మేధో వికాసం అంతా ప్రపంచ మానవాళి మొత్తం పోగేసుకోదగిన గర్వించదగ్గ సాహిత్యము, కళలు ఇవన్నీ వచ్చిన మూడవది. ఈ మూడింటి కేంద్రంగా ఆధునికతను, ఆధునిక యుగానికి ఈ ప్రపంచానికి యూరప్ బహుమతిగా ఇచ్చింది అని చెప్పేసి అంటాం. వాస్తవంగా గమనించదలుచుకుంటే ఈ చరిత్రని ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతూ వస్తుంది. అది ఆయా వ్యక్తుల్ని బట్టి పరిపాలకుల్ని బట్టి నిర్ణయించబడుతున్నదే చరిత్రగా మారిపోయింది. పాలకుడు ఎవరు ఉంటే ఆ పాలకుడు తనకు అనుకూలమైన చరిత్రనే నిర్ణయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో అందరిలాగానే నేను కూడా ఈ మధ్య వేలుని తిప్పడం నేర్చుకోవడంతో ఒక 3 అంశాలు నా ఫింగర్కు టచ్ అయినాయి. అవి ఫింగర్కు టచ్ అయిన తర్వాత ఆల్గారిథం నా బ్రెయిన్లో కూడా వెళ్ళిపోయింది. నాకు కూడా డోపమైన్ తీసుకున్నాను. ఆ డోపమైన్ నన్ను కూడా చాలా మార్పులకు గురి చేసింది. నిరంతరం పూర్తిగా ఏది ఏమైనా నన్ను నేను దృష్టిలో పెట్టినటువంటిది ఆ 3 ఏంటి అంటే 3 సోషల్ మీడియాలో నా ఒక విధమైనటువంటి ఆల్గారిథం లాగా కనిపించింది మాత్రం ఆ 3 అంశాల్లో. ఒకటి, ఇటీవల చాలా ఊహించని పరిణామాల్లో ఏంది అంటే ఒక నెల రోజుల నుంచి 20 రోజుల నుంచి రైట్ వింగ్ ప్రాసెస్ లేదా ఆ గుంపులు ఏవైతే ఉన్నాయో రైట్ వింగ్ గుంపులు యూట్యూబ్లో ఒకటి విపరీతంగా షేర్ చేస్తూ వచ్చినాయి ఒక పాటని. ఆ పాట ఏంటంటే బెలూచిస్తాన్ పాట. శివుడు బెలూచిస్తాన్లో శివుణ్ణి పూజిస్తూ అర్చకిస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోని ఒక గొప్ప గాయని పాడుతున్న పాట. రైట్ వింగ్ ఈ దేశంలో అసలు విపరీతంగా బెలూచి పాటను విపరీతంగా స్క్రోల్ చేసింది. బాగా అంటే బాగా. ఒకటి ఉంది భారతదేశంలో, ఏంది, నన్ను రంజింపజేసేది నా పాతకాలంలో నా దేవుడు శివుడు, నా మానసిక భావంలో ఒక శివుడు అనేవాడు ఉన్నాడు ఈ దేశంలో. ఈ శివుడు బెలూచ్లో ప్రజలకు ప్రేరణ అయ్యాడు, బెలూచ్ స్వాతంత్రోద్యమానికి ప్రేరకుడయ్యాడు. అసలు అది చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది నాకు కూడా. బెలూచ్లో శివుణ్ణి పొగుడుతూ శివుణ్ణి ఆరాధిస్తూ బెలూచ్ ప్రజలు ఏకంగా దాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. బెలూచిస్తాన్ జాతీయ గీతం అయిపోయింది. మనం ఊహిస్తామా? బెలూచిస్తాన్ జాతీయ గీతం. ఎందుకంటే మన శత్రువు పాకిస్తాన్ కదా, చేసాం కదా. పాకిస్తాన్ నుంచి అది వేడుపడుతుంది కదా, బెలూచిస్తాన్ అనేది ఒక చర్చలోకి వచ్చింది కదా ఈ మధ్యలో. కాబట్టి బెలూచిస్తాన్కు సంబంధించి అదొక స్వాతంత్ర జాతీయ గీతం, వందే మాత్రం లాగా వీళ్ళు చేస్తున్నట్లుగా జాతీయ గీతం శివుని గీతాన్ని చేసేసారు. దాని వీడియో క్యాప్చర్లో ఆ వెనక అవుతున్నటువంటి దృశ్యమానాలు చూసిన తర్వాత
అవి చాలా ట్రూత్ఫుల్గా ఉన్నాయి. ఏంటి, ఇంగ్లీష్ మాత 51 శక్తిపీఠాల్లో తల ఎగిరిపడ్డ శక్తిపీఠం అక్కడ ఉన్నది. ఆ ఇంగ్లీష్ మాత ప్రేరణతోటి, శివుడి యొక్క ప్రేరణతోటి బెలూచి ప్రజలు స్వాతంత్రాన్ని పొందారు. తర్వాత దాని నిజ నిర్ధారణలు కూడా చేయాలి కదా. ఆ నిజ నిర్ధారణలు చేయడానికి వారం 10 రోజులు పట్టింది బయట సమాజం. తర్వాత విషయం తెలిసింది, వీడియోలు వాస్తవము. కానీ ఆ పాట ఏఐతో రూపుదిద్దబడ్డది. ఎంతగా అంటే మనం ఊహించనంత ఒక అద్భుతమైన సంగీతం. సూఫీది, మధ్య ఆసియాది, ఎస్పెషల్లీ ఈ దేశంలో మధ్య ఆసియా సంగీతం యొక్క ప్రభావం భారతదేశ సంగీతం మీద చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. హిందుస్థానీ సంగీతం అనేది కన్నడ సంగీతం కాదు. ఈ దేశంలోని ప్రజల శాస్త్రీయ సంగీతం అంటే కర్ణాటక సంగీతం వస్తుంది. ప్రజల సంగీతం కాదు. అంటే పండితుల సంగీతం ఏదైనా ఉంటే దేశంలో మొదటగా శాస్త్రీయ సంగీతం అనే పేరు మీద కర్ణాటక సంగీతం వస్తుంది, కన్నడ సంగీతం. కానీ ఈ దేశంలో భారతీయ సంగీతం అనే పేరు మీద పిలువబడే హిందుస్థానీ సంగీతంలో ఉన్నదంతా మధ్య ఆసియాకు సంబంధించిన, పర్షియాకు సంబంధించిన సంగీతంలోని ధ్వనులు, ఆ నేపథ్యాలన్నీ అందులో భాగమై అది హిందుస్థానీ సంగీతంగా మారిపోయింది. సంగీత పరికరాలైనా, రాగాలైనా అందులో ఉపయోగించే అన్నీ కూడా హిందుస్థానీ సంగీతం అంటే మందేం కాదు. అది అంటే మంది కాదు అంటే అది మధ్య ఆసియా, పర్షియా నుంచి వచ్చినటువంటి సంగీతాలు ఉత్తర భారతదేశ సంగీతంతో సమ్మేళనమైన తర్వాత ఏర్పడింది హిందుస్థానీ సంగీతం. కానీ ఇది మాత్రం కర్ణాటక సంగీతంగా భావించబడ్డది ఇది. అయితే ఈ హిందుస్థానీ సంగీతంలోని మధ్య ఆసియా సంగీత ధ్వనుల్ని ఎక్కువగా చేస్తూ బెలూచి పాటను చాలా పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. మీరెవరైనా ఇది వింటే 100% మనల్ని పులకరింపజేస్తుంది, మనల్ని కూడా అటువైపు నెట్టివేస్తుంది, మనలో అద్భుతమైన డోపమైన్ని, డ్రగ్ను బ్రెయిన్లోకి ఎక్కించగలుగుతుంది. అది కనిపిస్తుంది. రెండవది ఇంకోటి కూడా ఆ దృష్టికోణంలో కనిపించింది. అనాహిత అని ఒక నది ఉంది. జందావెస్తాలో అనాహిత అని ఒక నది ఉంది. జందావెస్తా అనేది ఋగ్వేద కాలం నాటి గ్రంథం. జందావెస్తా, ఋగ్వేద నాగరికతలు రెండు ఒక ప్రాంతంలో తీర్చిదిద్దబడ్డ ప్రాంతాలకు సంబంధించినవి. జందావెస్తాలో అనాహిత అనే నది ఉన్నది. ఆ అనాహిత నదే సరస్వతి అని అంటారు. వాళ్ళు రాసుకున్న రుక్కుల్లో అది ఉన్నది. వాళ్ళు అట్లా రాసుకున్నారా, అది మనకు ఎట్లా క్రోడీకరించబడ్డది అనేది మనందరికీ తెలిసినటువంటివే. అందులో వాళ్ళకు సా అనే పదం లేదు కాబట్టి సా ప్లేస్లో హా పలకడం అలవాటు కాబట్టి సింధు, హిందూగా మారిన నేపథ్యం మీకు అందరికీ తెలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి హరహ్వతి అనే పేరు మీదనే గీతాలు రాయబడ్డాయి. ఇది వాస్తవంగా వేల సంవత్సరాలుగా ఈ ఋగ్వేద లేదా వందల సంవత్సరాలుగా ఋగ్వేద కాలం కానీ జందావెస్తా కాలంలో కానీ వ్రాయబడ్డ ఈ శ్లోక గీతాలో ఆ సంగీత గీతం ఏదైతే ఉందో అది ప్రజానాడుకల్లో ఉంది. అది రీసెంట్గా భారత్ ఇరాన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు, అంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు, పాలస్తీనా ప్రజల్ని ఊచకోత కోస్తున్నప్పుడు, భారతీయ హృదయం స్పందించినప్పుడు, భారతీయ సమాజంలో ఎక్కువ భాగం ఆ స్పందనకు అవతలగా ఉన్నప్పుడు, పాలకుడు మరింత కఠినాత్మకంగా బలవంతుడి పక్షాన్నే మారిపోయినప్పుడు, భారతదేశ పాలకుడు కూడా ఆ బలవంతుడి పక్షాన్నే మారిపోయినప్పుడు, అమెరికా చేస్తున్న యుద్ధ నీతిని వ్యతిరేకిస్తూ ఆ ప్రజలు చిట్ట చివరికి కాపాడుకోవటానికి, తన దేశాన్ని ఆ రాత్రి కాపాడుకోవటానికి, మనం తెలంగాణ ఉద్యమంలో టెంట్లను ఎట్లయితే నిలబెట్టుకున్నాం, రాత్రి యూనివర్సిటీలో నిలబెట్టుకోవటానికి ఎట్లయితే వేలాదిగా తరలిపోయి యూనివర్సిటీకి వెళ్ళిపోయినామో, అట్లా ఇరాన్లోని ప్రజలు విద్యుత్ కేంద్రాల వద్ద, దాన్ని ఏమంటారు, వంతెనల మీద సంగీత కచేరీలు చేసిరు. స్వయంగా వాళ్ళ పాటలు ఆడనే పాట మొదలుపెట్టారు. జనాలందరినీ సమీకరించుకోరు ఒక దగ్గరికి, పాటలు పాడుతూ ప్రజల్ని సమీకరిస్తూ తెల్లవారులు ఒక జాగరణలాగా చేసిండు వాళ్ళు. అందులో ఒక పాటగా ఈ అనాహిత మీద పాట కూడా వచ్చింది. ఇది పాతకాలంలోని భారతీయ సంగీతము, పర్షియా సంగీతం మేళవింపుని చూపించటానికి భారతదేశంలో చాలామంది
ఒక విధంగా ఒక మేధోమనమైన మనుషులు దీన్ని బయటికి తీసుకురావడంతో దీనికి కౌంటర్గా బెలూచ్ పాటను వాళ్ళు బయటికి తెచ్చారు. ఈ రెండు ఒక విధంగా చెప్పాలి అంటే వాస్తవం ఒకటైతే అది మరుగున పడిపోయింది, అవాస్తవం లక్షలాది మందికి చేరిపోయింది. మూడవది ఇంకొకటి నా దృష్టిని ఆకర్షించిన దాంట్లో మూడోది ఏంటి అంటే లండన్ బాంక్సీ శిల్పం. లండన్లోని బాంక్సీ శిల్పం, లండన్ బాంక్సీ అంటాడు. ఆ శిల్పి పేరు బాంక్సీ, లండన్లో ఉంది. ఆ శిల్పం అసలు ఎంత ఇది అంటే, ఎంత ధైర్యం ఉంటే ఇంగ్లాండ్ యుద్ధ వీరులు, ఇంగ్లాండ్ యొక్క గొప్ప వ్యక్తుల మధ్య ఆ శిల్పం పెట్టిండంటే సాధారణ శిల్పం కాదు, ఇటీవల పెట్టిన శిల్పమే. ఆ శిల్పానికి ఉన్నటువంటి లక్షణాలు చూస్తే అర్థమవుతుంది. ఒక దృఢకాయుడు, బలమైన మనిషి, చాలా బలమైన మనిషి, దృఢకాయుడు, చాలా అద్భుతమైనటువంటి అడుగులు వేస్తుంటాడు, ధైర్యమైనమైన అడుగులు వేస్తుంటాడు. అద్భుతమైన యుద్ధ అడుగులాగా అడుగు వేస్తుంటాడు. ఒక కాలు భూమి మీద, ఇంకొక కాలు ముందుకు వేస్తూ భూమికి టచ్ చేయకుండా ఉంటుంది ఆ శిల్పం. కానీ ఆ మనిషి చేతిలో విజయగర్వంతో కూడుకున్న ఓ అద్భుతమైన ఎత్తైన జెండా ఉంటుంది. అప్పటికి కూడా కాదు, దానికి ఉన్న ఇంకొక అద్భుతమైన లక్షణం, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆ ఎగురుతున్న జెండా సరాసరి ఆ శిల్పం ఆ బాడీ, ఆ మనిషి ముఖాన్ని కప్పేసి కళ్ళు కనపడకుండా చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. జెండా అతని కళ్ళను కప్పేసింది. ఆ శిల్పంలోని పెద్ద జెండా ఆ మనిషి కళ్ళని, అంటే చూసే దృష్టికోణాన్ని, మెదడును, తలకాయని కమ్మేసింది. జాతీయ జెండా తలకాయని కమ్మేసింది. నెక్స్ట్ అడుగు వేయటానికి ఇతని గాలిలో ఉంది, అక్కడ నేల లేదు. నెక్స్ట్ ఈ జెండా పేరు మిన్ని అడుగేస్తే ముందల ఏమీ లేని అగాధంలో పడిపోతావు, జాగ్రత్త అని శిల్పాచార్యుడు చెప్పాడు. లండన్ శిల్పాచార్యుడు ఆధునిక కాలంలో నిన్ను జాతీయ అహంకారం, దేశభక్తి అనే జెండా నీ మెదడును, నీ కళ్ళను కప్పివేసి నిన్ను వీరుడిగా నడిపిస్తే కనిపించని నీ కళ్ళు నిన్నేం చేస్తాయి? అగాధంలో పడేస్తాయి. మీరు కొట్టి చూడండి, బ్లైండ్ పేట్రియాటిజం, ఈ మూడు చాలా, అంటే ఒక ఊహించని, ఒక అద్భుతమైన, దాన్ని ఏమంటారు, ఈనాటి కాలానికి చాలా తరితూగేటటువంటి ఒక ఉపమానాలుగా నా కంటికి అవి కనిపించాయి. సరే, మనం చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం. అందులో ఒకటి ఏంటి అంటే మనకి ఇల్లు ఉన్నట్టే, కుటుంబం ఉన్నట్టే, మనకి ఇల్లు, కుటుంబం ఇవన్నీ ఉన్నట్టే మతం కూడా ఒకటి ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఇవి ఎంత ఎసెన్షియలో అది కూడా అంతే ఎసెన్షియల్ అనే ఒక అభిప్రాయం ఉంది. మనిషికి, జీవికి వేరు ఏంటి అంటే మనిషి తింటాడు, నిద్రపోతాడు, మైథునం ఉంటుంది మనిషికి కూడా, ఇవన్నీ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. కానీ మనిషిని, జీవిని వేరు చేసేది మతము అని చెప్పేటోళ్ళు చాలా బలంగా ఉన్నారు, కంప్లీట్గా. అంటే ఏమర్థం అవుతుంది అంటే మనిషి అంటే అన్నింటికంటే మనిషికి ప్రత్యేక లక్షణాన్ని ఆ ఒక్క పదంతో ఇచ్చేసింది. ఇక మనిషి మిగతా ప్రకృతి నుంచి వేరు చేసింది మతం మాత్రమే. మతం మాత్రమే ప్రకృతి నుంచి వేరు చేసి వీని గొప్పతనాన్ని ఇచ్చింది అనేదాకా పోయింది. వాస్తవానికి మతం పట్ల మనందరికీ చాలా రకాల అభిప్రాయాలు కూడా ఉంటాయి. మనం మతాన్ని నిషేధించిన వాళ్ళం, మత అభిప్రాయాలని నిషేధించిన వాళ్ళం. కానీ మతం ఎప్పుడు చాలా కీలకంగా మారుతుంది అంటే మార్క్స్ ఒక అభిప్రాయాన్ని మీ ముందు పెడతాడు. మార్క్స్ మతం మత్తుమందు అనే పదం వరకు వచ్చి మనం ఆగిపోతాం. మతం మార్క్స్ చెప్పినట్టు మత్తుమందు, కానీ మార్క్స్ దాన్ని కొనసాగింపు ఇచ్చినాడు. మతం మత్తుమందు అని ఆపలేదు దాన్ని.
మతం హృదయం లేని సమాజానికి హృదయాన్ని ఇచ్చింది. హృదయం లేని సమాజానికి హృదయాన్ని ఇచ్చింది. రెండో పదం కూడా అంటాడు ఆయన, బాధితునికి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అది నిట్టూర్పు. బాధితునికి నిట్టూర్పు. మతం పట్ల మార్క్స్ చెప్పినటువంటి అభిప్రాయం. మనకి ఇందులో ఏమర్థమవుతుంది? మతం మత్తే, కానీ ఇంకా ముందుకు పోయింది కదా. నీ కష్టాలకు పరిష్కారం లేకపోతే, నీ సమస్యలకు కారణాలేందో తెలియకపోతే, ఆ కారణాలకు పరిష్కారం అనేది లేకపోతే, ఆ మనిషికి ఏదో ఒక ఓదార్పు ఖచ్చితంగా ఇవ్విచ్చిరాలి. సమస్యకు మనం పరిష్కారం చూపనంత కాలం సమస్య కారణాలు చెప్పి, సమస్యలు ఉన్నాయని వానికి తెలుసు, సమస్యలో వాడుండు, పేదరికంలో ఉన్నాడు, తిండి లేకుండా ఉన్నాడు, క్లిష్టమైన కుటుంబం, చాలా దారుణమైన దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఆనిపై కష్టాలు ఎట్లుంటే మనం చెప్పాల్సిన అక్కర్లేదు. కారణాలు చెప్పనప్పుడు, వాటికి పరిష్కారాలు దొరకనప్పుడు మెదడు ఏం కోరుకుంటుంది అంటే స్వాంతన కోరుకుంటుంది. ఆ స్వాంతన నువ్వు ఇవ్వలేనప్పుడు, ఆ స్వాంతన ఇవ్వలేనప్పుడు స్వాంతన మతం ఇస్తుంది. కాబట్టి ఆ కొద్దిసేపైనా మత్తులాగా వాడిని నిద్రపుచ్చుతుంది, ఆ సమస్యల నుంచి నిద్రపుచ్చుతుంది. అందుకే మార్క్స్ ఒక మాట అంటాడు, మతం మీద కాదు మనం పోరాటం చేయవలసింది, మతం సృష్టించబడేందుకున్న కారణాల మీద, మతం మీద కాదు యుద్ధం చేసేది. మతం తయారయ్యేటటువంటి ఆ వాతావరణ పరిస్థితుల మీద మనం యుద్ధం చేయాలి. ఇప్పటికిప్పుడు మనం మతం మీద చేసే పోరాటం కాదు, మతాన్ని నమ్ముకోగలిగే, మతాన్ని పెంచగలిగే దాని మీద మనం పోరాటం చేయాలి. ఇది కూడా మార్క్స్ అన్నది. మతాన్ని మనం చూసే అంటే ఎట్లా అనిపిస్తుంది అని చెప్పడానికి ఇవి ఒక, అంటే మనం చూడవలసినటువంటి యాంగిల్ ఏంది అని చెప్పడానికి ఇవి కూడా కనిపిస్తుంది. మతాలు ఎప్పుడూ కూడా రీసెంట్గా ఇంకొకటి కూడా గమనించాలి. మనము కొన్ని విషయాలు మాట్లాడుతుంటే, ఇటీవల ఆయన ఎవరు, మోహన్ భగవత్ సర్వమాంగళ్య సమ్మేళనమో ఏదో హైదరాబాదులో రీసెంట్గా పెట్టిండు. హైదరాబాద్లో మోహన్ భగవత్ ఒక మాట అరే ఈ మొన్న జంజి మూమెంట్ తర్వాత, అరే వీళ్ళేంది లాజిక్ కోరుకుంటురు, లాజిక్ కోరుకుంటారు. ఇప్పుడు నా యువతరం అంతా లాజిక్ కోరుకుంటుంది అంటున్నాడు ఆయన. ప్రశ్నించడం, ఆధారాలు కోరుకుంటుంది అంటున్నాడు. ప్రతి దానికి లాజిక్ అడుగుతుంది. మీరు తల్లిదండ్రులు మీ పిల్లల్ని పెంచడం చేత కావట్లేదు అని సహజంగానే వాళ్ళకుండే అది ఉందిగా, చిత్పవన్ బ్రాహ్మణిజానికి ఉండే సహజ లక్షణాలన్నీ ఉంటాయి కదా, ఆయన వేసేసిపోయాడు. వాస్తవానికి ఈ దేశంలో మతాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, మతం ఎప్పుడూ కూడా ఒకే విధమైన పాత్రను పోషించలేదు. ఈ దేశ చరిత్రను మీరు అధ్యయనం చేస్తే, ఈ దేశ చరిత్రను మీరు సంపూర్ణంగా అధ్యయనం చేస్తే, మతం ఎప్పుడూ కూడా ఒకే విధమైన పాత్రను పోషించలేదు. మతం చాలా సందర్భాల్లో ఓ ఉన్నతమైనటువంటి, ఒక మాటలో చెప్పాలి అంటే ప్రకృతి గురించి లోతుపాతులు తెలుసుకోవటానికి మొదటగా మనిషికి ఆశ్రయాన్ని ఇచ్చింది మతం అనే అభిప్రాయం బలంగా ఉంది. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించాల్సిన అక్కర్లేదు. నా నుంచి వస్తున్న అభిప్రాయాలు మీరు చూడండి, మీ నుంచి నేను కొన్ని షేర్ చేసుకుంటాను. మీ దగ్గర నేను మతం గురించి సానుకూలంగా చెప్పగలిగే సాహసం ఎట్లా చేయగలుగుతాను? కానీ ఉన్న విషయాన్ని చెప్తున్నాను మీ ముందు. నా దృష్టికోణంలో, నా అధ్యయనంలో ఉన్న అంశాలు, మతం ఈ దేశంలో ప్రజలకు ప్రకృతి గురించి ఒక అవగాహన కల్పించడంలో, ఇక్కడే కాదు ఎక్కడైనా మతం చేసిన తొలి ప్రయత్నాలు నేను అంటున్నది. రెండవది, మతం తన పూర్వీకుల్ని గౌరవించుకుని గుర్తు చేసుకునే తీరుల్లో మతం ఒక అడుగు ముందుకు వేసింది. తన పూర్వీకుల్ని ప్రకృతిని లోపలికి చూడడంలో మతం ఒక అడుగు ముందుకే వేసింది. కానీ మతం ఎప్పుడూ ఒకే విధంగా ఏముండదు. అది తర్వాత ఏమవుతుంది? మతం అధికారం పెనవేసుకుంటుంది. మతం అధికారాన్ని పెనవేసుకొని ఆధిపత్య ధోరణిలో వైపు వెళ్తుంది.
ఆ ఆధిపత్యాన్ని చెక్ పెడతానికి మళ్ళీ మతంలో నుంచే ఒక ఏమంటాం ఘటన ప్రారంభమవుతుంది. నీకు నాకు కంటే మొదటగా ఆ మతంలో నుంచే ప్రతిఘటన ప్రారంభమవుతుంది. మతం చూపించే ఒక దుర్మార్గ వైఖరి నుంచి మళ్ళీ ఆ మతంలో నుంచి ఎంతో కొంత ప్రతిఘటనా స్వరాలు బయటకు వస్తాయి. వేదం తిరుగులేనిది ఈ దేశంలో. వేదం తిరుగులేనిది ఈ దేశంలో. వేదం విగ్రహాన్ని ఇవ్వలేదు. వేదం విగ్రహాన్ని ఇవ్వలేదు. తొలి వేదం విగ్రహాన్ని వ్యతిరేకించింది. ఆధిపత్యం భావజాలం అందులో స్థిరపడిపోయిన తర్వాత అందులో కౌంటర్ పార్ట్ కూడా ప్రారంభమైంది. వేదానికి ఓ అద్భుతమైనటువంటి కౌంటర్ పార్ట్ ఉపనిషత్తులు చాలా అద్భుతమైన జ్ఞానం. మనిషికి ఏ లక్షణాలు ఉన్నాయో మతానికి ఆ లక్షణాలే అంటాడు. మతానికి ఏ లక్షణాలు ఉంటాయి? మతానికి తత్వం ఉంటుంది, ఆచరణ ఉంటుంది. అంటే ఆచారాలు ఉంటాయి. 1 తత్వము, 2 ఆచారాలు, 3 విలువలు, 4 మత నిర్మాణం, ఇంకొకటి ఏంది అంటే మరొకటి ఉంది. ఈ 5 వాటి పేరు మీదుగా నియంత్రిస్తుంది మతం తొలి దశలో ఇట్లా ఉండి రెండో దశకు వచ్చేసరికి నియంత్ర రూపానికి తీసుకుంటుంది. పాలకుడు నియంత్రించడానికి మతాన్ని ఆశ్రయించుకున్నప్పుడు పాలక స్వభావాన్ని మతాధిపతికైనా మతాధిపతికి పాలక స్వభావం అంటినా వెంటనే వచ్చేది ఏంటి అంటే నియంత్రణ. మనుషుల్ని సహజీవనంలో గడిపేందుకు విలువలు అవసరం అవుతాయని మనం మతం ఇచ్చింది అనుకుంటే రెండో దశలో వెంటనే ఆ విలువలు ఇంకో రూపాన్ని తీసుకుంటాయి. వాటిని నియంత్రిత సాధనాలుగా మారుస్తాయి. ప్రజలను నియంత్రించడానికి విలువలను, ఆచారాలను, మత నిర్మాణాలను, దాని తత్వాన్ని ఉపయోగించుకుంటుంది. మతం చేసే పని రెండవ దశలో అది. మొదటి దశలో ఒక విధం ఉంటే రెండో దశకు వచ్చేసరికల్లా అది. మనిషికి కూడా కొన్ని లక్షణాలు అంటాం కదా, ప్రాణమయ కోశం, జీర్ణ కోశం, మనోమయ కోశం, అనంతమయ కోశం అని. మానవ దేహానికి కూడా ఈ దేహంలో 5 కోశాలు చెప్తారు కదా. ఈ 5 కోశాలు మతానికి కూడా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మనం ఎట్లా చూస్తాము అంటే తొలి దృక్పథంలో ఒక పాజిటివ్ దృక్పథం ఉంటే వెంటనే అది ఏమవుతుంది అంటే పాలక స్వభావాన్ని, ఆధిపత్య స్వభావాన్ని మతం తెచ్చుకోగానే వెంటనే అక్కడ ఆ ఆధిపత్య స్వభావం నుంచి, పాలక స్వభావం నుంచి ఆ భావజాలం తెచ్చుకోగానే అందులో నుంచి ప్రతిఘటన కూడా ప్రారంభమవుతుంది. అట్లా ప్రతిఘటనా స్వరాలు రావడంలో ఉపనిషత్తులు చాలా కీలకమైంది. ఉపనిషత్తుల్లో ఈ దేశంలో ఉపనిషత్తుల్ని లేకుండానే మనం ప్రజా ఉద్యమకారుల్ని, ప్రజావీరుల్ని మనం ఈ కోణంలో ఇప్పుడు మనం చూస్తున్న దృష్టికోణంలో నుంచి చూడలేం. ఉపనిషత్తుల పునాది లేకుండా బుద్ధుని చూడలేం. ఉపనిషత్తుల పునాది లేకుండా ఏమంటాం వాళ్ళని, శ్రమణుల్ని చూడలేం. వేదానికి కౌంటర్గా శ్రమణులే కదా పోరాటం చేసింది. శ్రమణ సాహిత్యమే కదా. దానికి ఒక పునాదిగా పెద్ద ఎత్తున ఉపనిషత్తులు వచ్చినాయి. బహుశా హిందూ మతం గురించి బ్రాండ్ అంబాసిడర్లుగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఉపనిషత్తుల్ని చదవని నిరక్షరాస్యులేమో. ఉపనిషత్తుల్ని ముందు ఈ దేశవాసులు మేము అని ప్రకటించుకోవాలంటే సంఘు పరివారో, బజరంగ దళో, జెండా అడ్డుపడ్డ బ్లైండ్ పేట్రియాట్సో ముందు ఈ దేశం గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఈ దేశం గురించి చదువుకోవాలి. ఏమన్నాడు? లాజిక్ అడుగుతారు. అట్లా అడగొద్దు. 2 ఉన్నాయి. అశోకుడి పాలన, చాలా కీలకమైన అశోకుడి పాలనకు పునాది అయిన మండోకుపనిషత్తు, సత్యమేవ జయతే. చూసాం కదా, చక్రము, బౌద్ధ ధర్మచక్రము. చక్రాన్ని 2గా చూశాడు. వైదిక మతాలు రామాయణ భారతాలు చక్రాన్ని యుద్ధానికి సూచికగా చూస్తే బౌద్ధం ధర్మానికి, దమ్మానికి సూచిక చూసింది. చక్రమే దృష్టికోణంలో ఎంత మార్పు చూడండి. వాడికి యుద్ధ కోణంలో కనపడ్డది, రథం కోణంలో, ఇంకో కోణంలోనే వానికి కనపడ్డది. కానీ శ్రమణ సాహిత్యంలో చక్రం ఎట్లా కనపడ్డది? బౌద్ధ సాహిత్యంలో చక్రాన్ని ఎట్లా చూస్తావు? ధమ్మ సూక్తానికి చూస్తావు.
ఆ ధర్మం ఈ ధర్మం వేరు. అంటే మండ్యూకోపనిషత్తులోని సత్యమేవ జయతే అదొకటే కాదు, ఛందోగ్యోపనిషత్తు ఉంది, ఛందోగ్యోపనిషత్తు. ప్రశ్న లేకపోతే ప్రయాణమే లేదంటుంది అది. ప్రశ్న ప్రశ్న ప్రశ్న. ఉద్దాలకుడు పోతాడు తండ్రి దగ్గరికి, నా అన్ని వేదాంగాలు చదువుకున్నా అంటాడు. టెర్మినాలజీ కాదు, అంతఃసారం చదివినవా అంటాడు తండ్రి. అంతఃసారం చదవకపోతే ఏం కుదరదు ఛందోగ్యోపనిషత్తుల్లో. రెండోది కూడా ఉంది. నారదుడు సనతుని దగ్గర, నారదుడు అంటే ప్రపంచజ్ఞాని కదా ఇప్పుడు మనం అనుకునే దాంట్లో. నారదుడు ఇంత చదువుకున్నా అని లాస్ట్కి నాకేమీ తెలియదని, బ్రహ్మ విద్య నాకేం తెలియదని చెప్పుకోవటం, తెలిసి చదివింది నాకేం తెలియదు అనే స్థితిలో ఉండడం. నారదుడు నాకేం తెలియదు అని అనుకున్న వ్యక్తి. మూడోవాడు ఇంద్రుడు, విరోచనుడు. ఇద్దరి మధ్య విరోచన ఇంద్ర గురువు సంవాదంలో విరోచనుడు పైన తెలుసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇంద్ర సంవాదం 101 ఏండ్లు ప్రశ్నలు వేసి ప్రశ్న వేసి చివరికి 101 ఏండ్ల పోరాటం ప్రశ్నతో. ఉపనిషత్తుల్లో మండూకోపనిషత్తు కానీ ఛందోగ్యోపనిషత్తు కానీ ప్రశ్న తప్ప ఇంకోటి ఏమీ లేదు. సనాతనం అంటుండే, సనాతనం అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నామే. సనాతనం అంటే అర్థం ఏంటి? మార్పు లేనిది, శాశ్వతంగా ఉండునది. మార్పు లేనిది అనేది లేనే లేదు ఈ ప్రపంచంలో. అన్ని మార్పులకు గురయ్యాయి. ఒకవేళ మార్పు లేనిదంటూ ఉంటే అది ప్రశ్న మాత్రమే. సనాతనం అనే పదానికి అర్థం తీసుకుంటే దాని అసలైన అర్థం ప్రశ్న అంటే అనుమానం, కొనసాగింపు. అది సనాతనానికి అర్థం ఇవ్వవలసి ఉంటే. ఎందుకంటే సనాతనం అంటే ఎప్పటికీ ఇప్పుడు ఇట్లే ఉంటుంది, ఇంకా రేపు ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత అయితే ఈ టేబుల్ ఉండదు. మార్పుకు గురి కావాల్సిందే. తక్షణం మార్పుకు గురి కాకపోవచ్చు, దీర్ఘకాలంలో మార్పుకు గురి కావాల్సిందే. మార్పుకు గురి కానిదంటూ లేదు. బుద్ధుడు మార్పుకు గురి కానిది ఏంది? పరమసత్యం అని వేదం చెప్పింది. మార్పుకు గురి కానిది పరమసత్యం అంటే అసలు పరమసత్యమే లేదు పో అంటాడు బుద్ధుడు. పరమసత్యం అనేదే లేదు, ఏదీ లేదు. ఒక అద్భుతమైన అజీవకులు, ఈ దేశ శ్రమణుల్లో అజీవకులు చేసిన గొప్ప ప్రయత్నాల్లో ఆ కొనసాగింపే బౌద్ధుడు, వర్ధమానులు, వాళ్ళ పరంపర. ఇది ఒక మహాయాన ఈనయాన నేపథ్యాన్ని దాకా ఎట్లా వచ్చింది చూడండి. కౌంటర్కి ఎంత అద్భుతమైనటువంటి అంటే ఒక వాదనకు ప్రతివాదనతోటే ఈ సమాజం ముందలిగిపోతుంది తప్ప ఘర్షణ సంఘర్షణ ఫలితంగానే ఈ సమాజం ముందలిగిపోతుంది అనేది ఉంది తప్ప జబర్దస్తి విధానాలతోటి, ఆధిపత్య విధానాలతోటి చరిత్ర నుంచి మీరు డ్రా చేయగలిగితే ఏది డ్రా చేయాలి? ఆలోచన డ్రా చేయాలి. చరిత్ర నుంచి నువ్వేం డ్రా చేయదలుచుకున్నావు? కానీ చరిత్రల నుంచి నువ్వు డ్రా చేయదలుచుకుంటున్నది ఇప్పుడు వాళ్ళు ఏం డ్రా చేస్తున్నారో మీరు గమనించండి. ఏది చరిత్రో ఏది చరిత్ర కాదో మీరు ఒకటే. ఈ దేశంలో స్వర్ణయుగం అంటూ ఉంటే వాళ్ళు ప్రకటిస్తున్నది స్వర్ణయుగం కాదు, అంధకార యుగం. గుప్తుల యుగాన్ని వాళ్ళు స్వర్ణయుగాన్ని ప్రకటించారు. అది గుప్తుల కాలం, స్వర్ణయుగం ఏం కాదు, అంధకార యుగం. ఎందుకంటే కులం సనాతనమైనప్పుడు, పూజా విధానమే కాదు, ఈ దేశ ధర్మం అంటే పూజా విధానం, ఆచారాలు, సాంప్రదాయాలే కాదు. ఈ దేశ సనాతనంలో వాళ్ళు ఇచ్చుకున్న నిర్వచనం కులం అనేది ఉంది కాబట్టి, ఈ దేశంలో కులం అనేది సనాతనంగా మార్చిరు కాబట్టి, అంటే కులం మారడానికి వీలేదంటున్నారు కాబట్టి, సనాతనం అనే పదానికి కులం కూడా జోడైనప్పుడు, ధర్మంలో కులం అనేదే ధర్మం అయినప్పుడు, ధర్మానికి మరొక అర్థం కులంగా మారిపోయినప్పుడు, కులం నిర్ణయించబడి కులాన్ని బద్దలు కొట్టగలిగే పరిస్థితి ఎప్పుడొచ్చింది అంటే ఎప్పుడైతే అర్బనైజేషన్ ఈ దేశంలోకి వచ్చిందో, గ్రామీణ వ్యవసాయక విప్లవంలో బాగా కులం ముందలికి వచ్చింది.
వ్యవసాయ విప్లవం నుంచి అర్బనైజేషన్ ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు కులం దెబ్బపడ్డది. తిరిగి అంటే బౌద్ధం అట్లా వచ్చినప్పుడు అర్బనీకరణ జరిగింది. అజీవకులు శ్రమికులు వచ్చే సమయానికి పట్టణాలు పెరుగుతూ వచ్చినాయి. ఆ పట్టణ నాగరిక స్వభావం చాలా దెబ్బగొట్టగలిగింది. రెండో దఫా వ్యవసాయక విప్లవం లేదా వ్యవసాయక ఉత్పత్తి పెరుగుతూ మళ్ళీ ఎప్పుడు మొదలైంది అంటే గుప్తుల కాలంలో మొదలైంది. మళ్ళీ కులం చాలా పెద్ద రూపాన్ని తీసుకొచ్చి బౌద్ధాన్ని, అజీవకుల్ని అంటే మనం శ్రమణ తిరుగుబాటుదారుల్ని చివరి మనిషిని దాకా చంపింది, పరిగెత్తి చంపించింది. బౌద్ధులు లక్షలాది మందిగా రక్తతర్పణం చేపించింది గుప్త సామ్రాజ్యం వచ్చిన తర్వాత అనేది మర్చిపోవద్దు. అంటే ఈ దేశ చరిత్రలో మళ్ళీ కులాన్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న కులం గుప్తుల కాలంలో పురుడుబూసుకున్న కులం. దానికి ముందు అది వర్ణం పేరు మీద ఉండవచ్చు, కానీ ఒక కులం పేరు మీద ఓ మహిళ ఏది స్త్రీ దహనం చేసే పద్ధతి ఉంది కదా, సతీసాగమనం, ఎక్కడ ప్రారంభమైంది? గుప్తుల పాలనలోనే కదా. సతీ ఆచారం ఎరాన్ శాసనంలో కనిపిస్తుంది కదా, ఎరాన్ శాసనంలో రాయబడి ఉంటుంది. మనకు రామాయణంలో కూడా దూకింది ఉంది కదా ఆమెది. ఒకటేం కాదు, సతీ సావిత్రి చాలా ఉన్నాయి. కానీ నీకు శాసన రూపంలో చూసినప్పుడు కూడా గుప్తుల కాలంలో ఎరాన్ శాసనం నీకు అదే చెప్తుంది కదా. అంటే ఒక విషయాన్ని మీరు గమనించండి, గుప్తుల కాలం ఈ దేశానికి కులాన్ని గడ్డగట్టించిచ్చింది, సనాతనాన్ని గడ్డగట్టించిచ్చింది. అది స్వర్ణయుగమై ఉన్నది వాళ్ళకు. మీరు బౌద్ధ జైన మతాల్లో వచ్చిన మార్పులు కూడా దీనికి ఎక్కడి దాకా తీసుకుపోయిందంటే మహాయానం ఈనయానం వచ్చిన తర్వాత బౌద్ధంలోకి ఇంకోటి వజ్రయానం కూడా ఒకటి వచ్చింది చూడండి. అది కూడా కింది తరగతుల యొక్క పూజా విధానాలు దొరబడ్డానికి వచ్చింది. అది వజ్రయానం తాంత్రిక పూజలు, మందు, మగువ, మిథునం నేపథ్యం మీద జరిగిన తాంత్రిక పూజలు. వజ్రయానం మొత్తం దాని మీద పునాది అయిపోయింది. మహాయానంలో అన్ని ప్రాణుల పట్ల ఒక భావజాలం కలిగి ఉన్నది. చివరికి ఆ మహాయానం ఏడదాకా తీసుకుపోయిందంటే ఈ దేశంలో ఇంకో కొత్త పరిణామ క్రమాన్ని తీసుకొచ్చింది. ఆ పరిణామ క్రమమే దశావతార సిద్ధాంతం. దశావతార సిద్ధాంతాల వైపు ఆ ప్రయాణం కొనసాగించింది. అంటే ఈ దేశంలో మతం తనకు సంబంధించిన ఒక నేపథ్యాన్ని అట్లే మిగుల్చుకోలేదు, కానీ తిరిగి ఈ దేశానికి ఒక విలువైన స్వభావాన్ని చారిత్రక కోణంలో ఇచ్చింది మాత్రం ఏంది అంటే ఈ దేశ భారతీయ భావన అనే ఒక ఆలోచన గినుక మనం చేయగలిగితే ఈ దేశంలోని మేమంతా భారతీయులము అని చెప్పుకోగలిగింది. ఇది ఐడియా ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ రూపాంతరం చెందిందంటూ ఉంటే ఎక్కడి నుంచి అంటే బౌద్ధం నాద సాంప్రదాయాల కలయిక తర్వాతనే అనేది మర్చిపోవద్దు. బౌద్ధం నాద సాంప్రదాయం అంటే బౌద్ధ శైవం ఈ రెండింటినీ కలిపిన తర్వాత నాద సాంప్రదాయం వచ్చింది. దాంట్లోకి సూఫీలు పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. దీన్ని ఎట్లా కబ్జా చేసిరు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్. నాద సాంప్రదాయంలో గోరఖ్నాథ్ ఉంది కదా, గోరక్ష పేరు మీద వచ్చి గోరఖ్ అనే ఋషి పేరు మీద వచ్చింది. గోరఖ్నాథ్ అనేటటువంటి మతం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రాన్స్ఫార్మ్ అయిందో చివరికి ఓ ఏబీపీ నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న యోగి ఆదిత్యనాథ్ ఏవీపీ నాయకుడిగా మఠాధిపతిగా వెళ్ళిపోయిండో మీరు గమనించవచ్చు. అంటే మన నాద సాంప్రదాయం వాస్తవానికి ఈ దేశంలో ఒక అత్యున్నతమైన భారతీయ భావన రావడానికి దోహదపడ్డది. అది ఒక విస్తృతమైనటువంటి సమ్మిళిత రూపాన్ని ఎప్పుడు తీసుకొచ్చింది అంటే ఈ దేశంలోకి ఇటువైపు ఎవరు పారసీలు, మధ్య ఆసియాకు సంబంధించి మొఘలులు, ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళందరితో వచ్చిన అన్ని రకాల సమ్మిళితాలు కలిపినాకనే మీరు దారాషుకో ఒక అద్భుతమైన సాహిత్యం రాసిండు. దారాషుకో షాజహాన్ పెద్ద కొడుకు, మహాసముద్ర సంగమం అని. ఈ దేశ సంస్కృతాన్ని చదివి సంస్కృతంలో నుంచి అనేక సాహిత్యాల్ని ఆయన పార్సీలోకి అనువదించిండు, చాలా ఇతర భాషల్లోకి అనువదించిండు. షాజహాన్ పెద్ద కొడుకు అంటే ఒక చాదస్తపు స్వభావం ఏం కలిగి లేదు వాళ్ళు. మీరు చాలా విషయాలు గమనించండి. నేను ఒకటి రెండు విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే ఇవాళ మీరు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి కాశీని మీరు ఐడెంటిఫై చేయండి, మీకు అర్థమైపోతుంది ఈ దేశ స్వభావం ఎట్టించెటు ప్రయాణం జరిగింది అని చెప్పడానికి. కాశీ ఈ దేశానికి మొదటి నుంచి ఓ గొప్ప పేరని,
కాశీ ఈ దేశపు చిరునామా అని, కాశీ ఈ దేశానికి ఉనికి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కాశీ ప్రాథమిక దశను మీరు చూడండి. కాశీ సమీపంలోనే సారనాథ్. బౌద్ధంలో జ్ఞానభిక్ష 5 పండితులకు పెట్టిన మహాధర్మ చక్రవర్తనం కాశీలో జరిగింది. కాశీ విద్యాలయాల్లో ప్రధానమైన విద్యాలు బౌద్ధాలయాలే, బౌద్ధ ఆరామాలే. జ్ఞాన కేంద్రంగా బౌద్ధం కాశీని పెంచింది. అక్కడి స్థానిక ఆయన ఎవరు, భైరవుడు. ఆడ పూజ భైరవుడి పూజే. తర్వాత దాన్ని మార్చుకున్నారు. ఆ భైరవుడికి పెట్టేది ఏంది? మందు పోస్తారు, మటన్ పెడతారు. కాశీలో భైరవునికి పెట్టేది మందు, మటనే. తర్వాత క్రమంలో దాన్ని పక్కన ఆక్రమించుకుంటూ చేసుకుంటూ అక్కడ అన్నపూర్ణ వచ్చేసింది, కాశీ విశ్వనాథుడు వచ్చిండు, ఇవన్నీ వచ్చినాయి. కానీ కాశీ అనేటటువంటిది తొలి దశలో ఒక అద్భుతమైన బౌద్ధ జ్ఞాన కేంద్రము. వ్యాపార కేంద్రం మాత్రమే కాదు, జ్ఞాన కేంద్రం. అద్భుతమైన విశ్వవిద్యాలయాలు, జ్ఞానభిక్షలు ఏర్పడ్డ కేంద్రం. గుప్తుల కాలం తర్వాత అది బ్రాహ్మణీయ కేంద్రంగా మారిపోయింది తప్ప ఇంకోటి కాదు. కాశీ మార్పు వెనుక చూడండి. రెండవది, కాశీలో చివరి మార్పు ఎప్పుడు జరిగింది అంటే, చాలా కీలకంగా గమనిస్తే కాశీలో చివరి మార్పు ఓ ప్రయాణంలో మీరు లోతుగా చూస్తే మీకు ఆయన ఎవరు, ఔరంగజేబు కాశీలోని బ్రాహ్మణుల ఆలయాలని కూలగొట్టి బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉన్న ఆలయాలు నిలబెట్టిండు ఆయన. అన్ని విట్నెస్లు ఉన్నాయి. ఎందుకు? బ్రాహ్మణులు మొఘల్ సామ్రాజ్యాన్ని ఔరంగజేబుకు వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు చేయడంతో బ్రాహ్మణుల పూజారులుగా ఉన్న గుళ్ళని కూలగొట్టి బహుజనులు ఆచార్యులుగా ఉన్న, మీరు అంతకంటే ముందున్న భైరవుడి గుడికి ఎందుకు కూలగొట్టలేదు? జ్ఞానవాపి అనే ప్రాంతంలోకి ఆ మార్పు ఎందుకు వచ్చింది? మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి. బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న గుళ్ళ మీద ఎందుకు ఔరంగజేబు అంత దృష్టి పెట్టిండు? బహుజనుల ఆధీనంలో ఉన్నటువంటి ఆ గుళ్ళ జోలికి ఎందుకు పోలేదు? అప్పటి గుళ్ళే పోలేదు. అదే సమయం తర్వాత మీరు ఒక్కటి కూడా గమనించండి, అసలు ఈ దేశంలో కొత్త సృష్టి ఒకటి జరిగింది. ఇవాళ ఈ దేశాన్ని క్యాప్చర్ చేసిన ఒక సృష్టి జరిగింది. అది కాశీ కేంద్రంగానే అని నేను చెప్పదలుచుకున్నాను. ఏంటిది అది అంటే, చాలా దృష్టి పెట్టి చూడండి. కాశీ కేంద్రంగా జరిగింది ఏంటి అంటే, ఆయన రాసిన రామాయణం. 300 రామాయణాలు ఉన్నాయి కదా, అందులో తులసీదాసు రాసిన రామాయణం ఏదైతే ఉందో అది ఇవాళ మనల్ని కబ్జా చేసి పెట్టిన రామాయణం తులసీదాసు రామాయణం. వాల్మీకి రామాయణం కాదు, తులసీదాసు రామాయణం. వాల్మీకి రామాయణంలో చాలా కుటుంబాలు ఉంటాయి. ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు సమాజం ఉంది, ఆయనకు రాజ్యం ఉంది, ఆయనకు ఒక మోరల్ విలువలు ఉన్నాయి. రామరాజ్యం అనడానికి ఆయనకు ఒక ఉదాహరణ ఉంది వాల్మీకి. కానీ బయటికి తిట్లు తింటూ హిందీలో రాసి, అర్థమాగది, హిందీలో రాసి సంస్కృతంలో రాయలే. సంస్కృతంలో రాయనందుకు తిట్లు తిన్నాడు. ఎవరైనా? ఏ దాసు? తులసీదాసు. తులసీదాసు సంస్కృతంలో రాయలే, హిందీలో రాసినందుకు తిట్లు తిన్నాడు. కానీ జరిగింది ఏంటి అంటే, ఇవాళ ఇండియాని కబ్జా చేసిన రాముడు వాల్మీకి రాముడు కాదు, తులసీదాస్ రాముడు. ఆయనే కదా అక్కడ హనుమాన్ చాలీసా రాసింది. అక్కడే ఆయనకు రాముడు కనపడ్డాడు అన్నాడు కదా. ఆ రాముడు ఎట్లాంటి రాముడు అని క్యాప్చర్ చేసి దాని నుంచి చాలా డ్రా చేసి ఆర్ఎస్ఎస్ ఇవాళ మన మీదకి ఒక 6 ప్యాక్ రాముడిని, 6 ప్యాక్ హనుమంతుని వదిలిపెట్టింది. ఇంతకు ముందున్న రాముడు వేరే, ఎగిరిపోయిండు ఆ రాముడు. ఆ రాముడు ఎవరు అంటే, ప్రజా పోరాటాల నుంచి వచ్చిన రాముడు ఒకడు ఉన్నాడు. నేను రాముణ్ణి మీ దృష్టిలో ఏమన్నా నిలబెడుతున్నాను కాదు. రాముణ్ణి రామానుజుడి తర్వాత వచ్చిన ఒక అద్భుతమైన విప్లవం ఈ దేశంలో, ప్రజా విప్లవం. హైందవము, బ్రాహ్మణీయ మతం మీద, హైందవం కూడా కాదు, బ్రాహ్మణీయ మతం మీద దాడి చేసిన ఓ రామానుజుడు, రామానందుడు, వీళ్ళందరికంటే ప్రధానమైనటువంటి వ్యక్తి భక్తి ఉద్యమంలో కబీర్. మీకు ఇందాక చెప్పానే, ఐడియా ఆఫ్ ఇండియా అనే భావనకు ఎవరికైనా అడ్రస్ చెప్పదలుచుకుంటే అది బుద్ధుడు, నాద సాంప్రదాయాన్ని మనం ఇందాక అనుకున్నాం. కానీ ఆధునిక కాలంలో పర్ఫెక్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ కబీర్ తప్ప ఇంకొకడు కాదు. కబీర్ ఏం చెప్పిండు? కబీర్ రాముడు ఎట్లుంటాడు?
కబీర్ రాముడు చాలా అద్భుతమైన రాముడు. తులసీదాస రాముడికి గుణాలున్నాయి. ఆయనకో మంచి గుణం, ఆయనకో చెడు గుణం, ఆయనకు ఒక ఆధ్యాత్మిక గుణం ఉన్నాయి. ఎవరికి? తులసీదాస్కు, వాల్మీకి. కానీ కబీర్ రాముడికి, రాముడంటే ఆయన రామశబ్దాన్ని అట్లేం చూడలే, దైవశబ్దానికి సమీపంగా చూసుకుండు. ఆయన ఉద్దేశంలో దైవశబ్దం ఎవరు? మనిషే. దేవుని ఎక్కడ చూడాలి? గాడ్ ఈజ్ ఇన్ విత్ ఇన్ యూ అని అంటాడు కదా టాల్స్టాయ్, ఠాగూర్. కబీరు నీ లోపల చూడమంటాడు కదా. ఆయన ఎట్లుంటాడు? సుగుణం కాదు, దుర్గుణం కాదు, నిర్గుణరాముడు. సుగుణరాముడు కాదు, దుర్గుణరాముడు కాదు. ఏ రాముడు? నిర్గుణ. అసలు ఆయన గుణమే లేదు. దేవుడు అని చెప్పేటోనికి గుణం ఉండకూడదు, గుణమే లేదు. కబీర్కి వచ్చేసరికి కబీర్ సాంప్రదాయం చిన్నదేం కాదు, చిన్న సాంప్రదాయం ఏం కాదు కబీర్ది. మతాలను ఎడా పెడా వాయించింది కబీర్ తప్ప ఇంకెవ్వడు కాదు ఈ దేశంలో. మతాలు వలలు అంటాడు. ఆ వలలేంటి? ఖురాన్, బైబిల్, గీత. ఈ వలలు, వీటికి మనుషులు చిక్కుతారు. మతాలనే వాటిని వలలుగా వేసి మనుషుల్ని చిక్కేందుకు ప్రయత్నం చేసేవి ఇవి అంటాడు కబీర్. అంతేనా? ఒరే బాబు, నువ్వు ఇంత వైరుధ్యాలు చూస్తున్నావు కదా, ఇదంతా ఒక బ్రహ్మాండం నుంచే పుట్టింది అంటున్నావు కదా, వాయువు, వీర్యం వీటితో నిండింది అన్నప్పుడు ఒకే బిందువు నుంచి పడ్డానికి ఇంకా విభజన లేదురా బాబు అంటాడు కబీరు కాలంలో వచ్చిన గురువులు ఎవ్వరు కూడా బ్రాహ్మణ గురువులు కాదు, గుర్తుంచుకోండి. ఈ దేశం ఐడియా ఆఫ్ ఇండియా అనే పదాన్ని రూపుదిద్దినటువంటి భావజాలం ఏదైతే ఉందో వాళ్ళెవ్వరు కూడా, నామదేవుడు కానీ, సంతు రవిదాస్ కానీ, కబీర్ కానీ, వీళ్ళెవ్వరు కూడా, భక్తి ఉద్యమంలో ఉన్న వాళ్ళెవ్వరు కూడా నాన్ బ్రాహ్మిన్సే. ఒక్కళ్ళన చూడండి, గురునానక్. దేవుణ్ణి గురునానక్ ఎక్కడ వెతికిండు? పనిచేసే వ్యక్తుల చేతుల్లో వెతికిండు, పంట పొలాల్లో వెతికిండు. యాడుంటాడు దేవుడు? గురునానక్ ఉద్దేశం పండే పంట పొలాల్లో ఉన్నాడు. పనిచేసే అంటే శాల ఆయన చేతుల్లో ఉన్నాడు. పంట కోసే కార్మికుడి చేతుల్లో దేవుడు ఉన్నాడు అంటాడు. ఎవరు? గురునానక్. మీరు చూడండి, రవిదాస్ కానీ, నామదేవుడు కానీ, గురునానక్ కానీ, కబీర్ కానీ భక్తి పరంపరలో వచ్చిన వాళ్ళెవరైనా ఆధ్యాత్మికతకు అసలైన నిర్వచనం ఆ బ్రాహ్మణులు ఎవ్వడు ఇవ్వలేదు. ఇచ్చిందంటూ ఉంటే బహుజనులు మాత్రమే. ఈ దేశంలో నాన్ బ్రాహ్మిన్సే ఐడియా ఆఫ్ ఇండియా అనే దాని రూపకర్తలు. ఎగ్జాక్ట్లీ, క్రిటికల్ థింకింగ్ కాదు అసలు. ఇవాళ ఇండియా అనేది వాడు చెప్పుకున్న ప్రవర్లో ఉంది, కానీ ఇవాళ ఇండియా అనేది వాస్తవంలో ఉంది అంటే అది కబీర్ పెట్టిన భిక్ష. కబీర్ ఆలోచన నుంచి వచ్చిన భిక్ష. మామూలుగా కాదు. ఆయన ఏం పెట్టిండు అనేది మీరు ఒక్కసారి కబీర్ లోపల చూడండి. సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా అసలు ఈ దేశం ఇప్పుడు చదవలసింది కబీర్ అని ఎందుకన్నాడు? కబీర్ మీద చనిపోతూ జైల్లో కూర్చొని ఎందుకు పుస్తకాలు రాసిండు కబీర్ మీద? ప్రొఫెసర్ సాయిబాబా ఎన్నెన్ని పుస్తకాలు రాసిండు, ఎన్ని ఆలోచనలు పంచుకున్నాడు. ఇప్పుడు మీరు కబీర్ని ఎందుకు చదవాలి అనే విషయం మీద చాలా ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఒక జ్ఞానభిక్షను, ఐడియా ఆఫ్ ఇండియాని ఇచ్చినటువంటి వాళ్ళు భక్తి ఉద్యమ నాయకులు. ఆ భక్తి ఉద్యమం మీకు వస్తూ ఈనాటి దేవుణ్ణి ఎగరగొట్టేసి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్లేస్లో ఒక అద్భుతమైన నిర్గుణాన్ని, ఒక మనిషిని, చెడు మంచి అనేది కాదు, ఒక అద్భుతమైనటువంటి మనిషిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం భక్తి ఉద్యమం చేసింది. ఆ భక్తి ఉద్యమానికి కొనసాగింపే ఇంకొంచెం ముందుకు పోతే ఆ చరిత్ర నుంచి మీరు గమనించవలసింది ఒకటే. అది ఏంది అంటే పూలే. నీ కొనసాగింపు ఎక్కడ చూడాలి? భక్తి ఉద్యమ కొనసాగింపు పూలే చూస్తావు. పూలే నాన్ బ్రాహ్మణ్ నుంచి ఈ దేశాన్ని నిలబెట్టడంలో ఆధునికత, యూరప్ ఈ ప్రపంచానికి ఆధునికత ఇచ్చిందంటే ఈ దేశానికి ఆధునికత ప్రజాకోణ నుంచి ఇచ్చింది పూలే మాత్రమే. పూలే నుంచి అడుగు ముందుకు వేస్తే ఇంకెవరున్నారు? కబీర్ తర్వాత పూలే తర్వాత అంబేద్కర్. ఈ సాంప్రదాయాలు
అంబేద్కర్కు మతం లేదా? ఆయన ఒక మతాన్ని ఆశ్రయించుకున్నాడు కదా. ఓ బౌద్ధాన్ని ఆయన కొత్త మతం పెట్టుకున్నాడు, నవయాన బౌద్ధం పెట్టుకున్నాడు ఆయన. మతం అనేది ప్రపంచ ప్రజల్లో ఒక రూపంలోకి వెళ్ళిపోయింది అనుకున్నాడు. సరే దాని అంబేద్కర్ విషయాన్ని పక్క పెడదాం, అంటే ఆయన ఆలోచన తీరి వేరే చర్చలకు పోతాం. కానీ పూలే పరంపర, కబీర్ పరంపర, పూలే పరంపర, అంబేద్కర్ పరంపర ఎట్లా ఒక రూపాన్ని తీసుకొని వచ్చిందో, ఈ దేశంలో పోరాటానికి, ఆధిపత్యానికి ప్రతిగా ఒక ప్రతిఘటన స్వరాలని కొనసాగిస్తూ వచ్చింది. ఒక కొనసాగింపు ప్రక్రియని ఈ ప్రజల చరిత్రను అందించిందా లేదా అనేది మీరు గమనించాలి. అందుకే మీరు గమనించండి, మీరు ఒక్క దశలో ఈ దేశంలో ఈ పరిస్థితుల్లో మీరు బాగా దృష్టి పెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ ఎందుకు పుట్టింది, ఎప్పుడు పుట్టింది, చరిత్ర నుంచి ఆ శాఖలు, ఆ శక్తులు ఏం డ్రా చేస్తున్నాయి, చరిత్రని ఎట్లా చూస్తున్నాయి, ఆ శక్తులు ఏ కోణ నుంచి చూస్తున్నాయి. మనకి ఇప్పటిదాకా సంఘ్ ఏర్పడ్డప్పుడు జాతీయోద్యమం 4 పాయలుగా నడుస్తుంది. 4 పాయల్లో ఒక పాయ మీకు అందరికీ తెలుసుకున్న పాయ, మీ అందరికీ గుర్తున్నటువంటి పాయ ఒకటి ఉన్నది. ఆ పాయలు వరుసగా పరంపరలో మీరు గమనించండి. ఒకటి జాతీయోద్యమంలో కాంగ్రెస్ లాంటి చేస్తున్న ఒక పాయ ఉంది. రెండో పాయ ఒకటి ఉంది, కర్తార్ సింగ్, భగత్ సింగ్ నుంచి వచ్చిన ఒక పాయ ఉంది. మూడవ పాయ ఒకటి ఉంది. ఏంటి ఆ పాయ అంటే, హిందూ మహాసభ మొదలుకొని వాళ్ళు ఉన్నారు కదా, ఇస్లాం, దాని పేరేం పేరు, ముస్లిం లీగ్, మత శాఖల నుంచి జరిగిన ఒక జాతీయోద్యమ నేపథ్యం. నాలుగోది ఒకటి ఉంది, అది ఏంది అంటే పూలే నుంచి అంబేద్కర్ దాకా కొనసాగిన జాతీయోద్యమ సంస్కరణ పాయ. ఈ 4 పాయలు, జాతీయోద్యమ 4 పాయలు. ఒక పాయ ఏంటన్నామండి, గాంధీ కాంగ్రెస్ పాయ. రెండో పాయ భగత్ సింగ్, కర్తార్ సింగ్, భగత్ సింగ్ల పాయ, విప్లవోద్యమ పాయ. మూడవ పాయ మతపాయ. ఏంటి ఆ మతపాయ, హిందూ మహాసభ, ముస్లిం లీగ్. నాలుగో పాయ అంబేద్కర్, పూలేల పాయ. ఇప్పుడు మీరు గమనించండి, మీరు గమనించండి, ఆర్ఎస్ఎస్ పుట్టుకకు ఒక ప్రధాన కారణం ఏమనుకున్నారు ఇప్పటిదాకా అంటే, ముస్లిం ఇస్లాం వ్యతిరేక వైఖరి. ఇస్లాం వ్యతిరేక వైఖరి ఆర్ఎస్ఎస్ పుట్టడానికి కారణం. ఎట్లా 20లో వచ్చిన మార్పులు, దానికంటే ముందు 1908లో మింటో మార్లే సంస్కరణలు, మాంటెక్ చేప్ సంస్కరణలు, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం వల్ల హిందువుల పరిరక్షణ కోసం సంఘ్ ఏర్పడ్డది అని చెప్పడం అనేది ఒకటి ఉంది. రీసెంట్గా ఆనంద్ తేల్తుండే ఒక అద్భుతమైన వ్యాసం రాస్తుంది, మీరు అందరు కూడా చదవండి. ఆనంద్ తేల్తుండే రీసెంట్గా ఆయన భారత రాజ్యాంగం మీద, రిజర్వేషన్ల మీద, అంబేద్కర్ మీద ఒక కొత్త బుక్ కూడా వస్తుంది. తెలుగులో కూడా ఈ మధ్య బాలరెడ్డి సార్ వాళ్ళు తెస్తున్నారు, తప్పకుండా చదవండి. అంబేద్కర్కు దగ్గరి బంధువే కావచ్చు, కానీ మనవాడు ఆనంద్ తేల్తుండే ఒకటి రాసిండు. అసలు సంఘ్ పరివార్ పుట్టుక వెనకాల ఉన్నది ఏంటి అంటే, నాగపూర్లో జరిగిన పరిణామాలు. ఏంటి నాగపూర్లో ఏం పరిణామాలు జరిగినాయి? నాగపూర్లో జరిగిన పరిణామాలు ఏంటి అంటే, ఒకటి, వీళ్ళందరూ అనుకుంటున్నట్టు ఇస్లాంకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలు మాత్రమే ఆర్ఎస్ఎస్ పుట్టుకకు కారణం అనుకోవద్దు. తేల్తుండే చాలా అద్భుతంగా చెప్పాడు. 1884 నుంచి నాగపూర్ దళిత కేంద్రంగా మారుతూ వచ్చింది. బ్రాహ్మణి ఆధిపత్యాన్ని దెబ్బలు కొడుతూ వచ్చింది. పూలే సత్యశోధకు సమాజ్ తన విశ్వరూపాన్ని నాగపూర్ కేంద్రంగా, విదర్భ కేంద్రంగా వెదజల్లుతూ వచ్చింది. 1904లో ఓ అద్భుతమైన సదస్సులు, 4 సదస్సులు జరిగినాయి, దళిత సదస్సులు. 1908 నుంచి వాటి రూపం అద్భుతంగా పెరిగిపోయింది. 1914-15 ప్రాంతాల్లో ఒకే సంవత్సరంలో ఆ భారతదేశపు దళిత మేధావులంతా నాగపూర్ కేంద్రంగా సదస్సులు నిర్వహించుకున్నారు. నాగపూర్, విదర్భలోని నాగపూర్ కేంద్రంగా దళిత జీవితం ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. నాగపూర్ కేంద్రంగానే అంబేద్కర్ తొలి ప్రసంగం ఆయన్ని పోషించిన రాజు ఆధ్వర్యంలో కొనసాగింది. నాగపూర్ కేంద్రంగానే. నాగపూర్ కేంద్రంగా జరగబోతున్న పరిణామం ఏంటి అంటే, ఒక గొప్ప
ఈ దేశ స్వాతంత్రోద్యమంలో ఈ దేశం ఎవరిది అని ప్రకటించుకునే ఒక పరిణామాలు నాగపూర్ కేంద్రంగా జరుగుతుంది. ఈ దేశం ఎవరిది అంటే దీనికి కౌంటర్ కావాలి. ఆ కౌంటర్ ఏంటి అంటే, ఒకటి నీకు శత్రువుని తయారు చేసి పెట్టాలి, మనల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చాలి. సంఘ కొత్త ఆలోచన అంచుకుంది. ఆ కొత్త ఆలోచన ఏంటి అంటే ఇది. ఏంటి ఆ కొత్త ఆలోచన? ఒకటి, నిన్నే ఏకం చేయాలి. నిన్ను అంటే బహుజనుల్ని, బ్రాహ్మణుల్ని కాదు, బహుజనుల్ని ఏకం చేయాలి. ఏకం చేయటం ఎవరి చేతిలో జరగాలి అంటే బ్రాహ్మణుడి నేతృత్వంలో జరగాలి. వాళ్ళని భవిష్యత్తులో ముస్లిం సమాజంతో మెజారిటీ బహుజన సమాజాన్ని మేళవింపు జరగకుండా చూడాలి. సనాతనంలో రెండు కీలకమైనవి ఏంటి? ఒకటి కులం అని ఇందాక చెప్పుకున్నాం, రెండు మత ఆచారాలు సాంప్రదాయాలు అంటే బ్రాహ్మణిజం, ఆ పాత వైదిక సాంప్రదాయం. ఆ వైదిక సాంప్రదాయం పేరు మీద నీకు ఒక శత్రువుని క్రియేట్ చేయాలి. విచిత్రం ఏంటంటే దేశభక్తి మొత్తం కూడా ప్రేమతో సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో ప్రేమతో దేశభక్తిని చాటుకున్న దేశం లేదు, దేశమే లేదు. ద్వేషంతో, శత్రుత్వంతో దేశభక్తిని తయారు చేస్తారు. ఎక్కడైనా దేశభక్తి ఏమంటారు, ఆ ఫ్యాక్టరీలు ఎక్కడి నుంచి తయారైతే వాటి ముడిసరికేంటి? దేశభక్తి అనే తయారు చేసే ఫ్యాక్టరీలు ఏంటి అయ్యి? వాటి ముడిసరుకు ద్వేషం. పలానా అని చెప్పినప్పుడు నీ మనసు ఏమవుతుంది అంటే, పలానా వాడిని నీ శత్రువుగా మలిచినప్పుడు నీ మనసు, నీ మెదడు ఒక విధమైన భావజాలానికి లొంగిపోద్ది ఖచ్చితంగా. అంటే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది? ఒక శత్రువుని రూపొందించడం, శత్రువును తయారు చేయడం, మేకింగ్ ఆఫ్ ఎనిమీ. మేకింగ్ ఆఫ్ ఎనిమీ తోటి కొత్త ప్రొడక్షన్ ఏంటి అంటే పేట్రియాటిజం. ఆ పేట్రియాటిజం ఎట్లా జరుగుద్ది అనేది మీరు చూడవచ్చు. పేట్రియాటిజం రావడం అనేది ఎవరి పేట్రియాటిజం అంటే బహుశా ఈ ప్రపంచంలో అతిపెద్ద కబ్జాదారులు మాత్రమే దేశభక్తిని పట్టుకొని వేలాడతారు. నో డౌట్. దేశభక్తి వెనకాల ఏముంటుంది అంటే ఊహించని దోపిడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రపంచ చరిత్రను ఎప్పుడు అధ్యయనం చేసినా, లోతుగా చూసినా దేశభక్తి అనేది నిన్ను రంజింపజేస్తుంది, నిన్ను భ్రమల్లో ఉంచుతుంది, వాస్తవ దోపిడీని కప్పివేస్తుంది. ఇందాక మనం అన్నాక బ్లైండ్ పేట్రియాటిజం. జాతీయ జెండాని కండ్లకు గప్పితే, నీ మెదడుకు చుడితే, వందే మాత్రాన్ని చెవుల్లో పోస్తే, నీ నాలుక మీద జనగణమన గీతాన్ని పాడితే, జై శ్రీరామ్ నినాదాన్ని నాలుక మీద ప్రకటిస్తే ఈ దేశంలో ఏం జరిగినా చూడాల్సిన అవసరం లేదు. ఓ ఫ్యాక్టరీ, ద్వేషం అనే ఫ్యాక్టరీని నీకు ఎదురుగా ఒక శత్రువుని చూపిస్తుంది. మన మెదడు కూడా, సామాన్య మనుషుల మెదడు కూడా అందరూ ఒకే స్థాయి కాదు కదా. తరచి చూసి లోపలికి వెళ్ళే భూతద్దాలు పెట్టి చూసేటోళ్ళం కాదు కదా. ఈ కాని పరిస్థితుల్లోనే ఏం జరుగుద్ది? మొత్తంగా కబ్జా జరుగుద్ది. ఏం కబ్జా? మతాన్ని కబ్జా చేసాడు, మనసుని కబ్జా చేస్తాడు, మనుషుల్ని కబ్జా చేస్తాడు. ఈ కబ్జా అనేది ఇదే కాదు, అసలు చరిత్రను కబ్జా చేస్తాడు వాడు. ఎవడు చరిత్రను కబ్జా చేస్తాడు అంటే చరిత్ర లేనివాడు చరిత్ర కబ్జా చేస్తాడు. ఎవడు కబ్జా చేస్తాడు? చరిత్ర లేనివాడు మాత్రమే చరిత్రను కబ్జా చేస్తాడు. సంఘ్ పరివార్కి ఏ చరిత్ర లేదు కాబట్టే చరిత్రను కబ్జా చేస్తాడు. ఎవరు కావాలి ఇప్పుడు? శివాజీ నావాడు, రాణా ప్రతాప్ నావాడు. ఎవరు నువ్వు? నేను ముస్లిం వ్యతిరేకిని అంటే సంఘ్ బ్రాహ్మణిజం ఏమంటుంది? నేను ఎవరికి వ్యతిరేకిని? ముస్లింకి వ్యతిరేకి. ఎందుకు? శివాజీ నావాడంటే శివాజీ ముస్లిం మీద దాడి చేశాడు. ప్రతాప్ అక్బర్ మీద, రాణా ప్రతాప్ అక్బర్ మీద దాడి చేశాడు. కాబట్టి నేనెవరిని అని చెప్పుకుంటున్నాడు? వాళ్ళు లేడు. నేను రాణా ప్రతాప్ను, నేను శివాజీని. మరి శివాజీ, రాణా ప్రతాప్ ఎవరి వైపు ఉన్నారు? శివాజీ 14 మంది అనుచరుల్లో 12 మంది ముస్లింలు. ప్రధాన నౌకాదళాధిపతి మొత్తంగానే ఆయనే చూసుకున్నాడు. శివాజీ ఒక ఓడిపోయిన ముస్లిం రాజు భార్యను సైన్యం తీసుకొస్తే ఆదరించి ఆమెను మళ్ళీ తిరిగి పూల్లో పెట్టి అక్కడికి పంపిండు. పోతున్న తొవ్వల వెంట మసీదులుంటే వాటికి ఇనాములు ఇవ్వమన్నాడు. చూసుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడికైనా క్రైస్తవ మతం పోయిందో పోలేదో కానీ
క్రీస్తు 41కే భారతదేశంలోకి క్రైస్తవం వచ్చింది. 41కే క్రీస్తు 41కే క్రైస్తవం ఈ దేశంలోకి వచ్చింది. కాబట్టి ఆ రోజుల్లో ఈ దేశంలో కొన్ని కోట్ల శాతం మనిషికో మతం పుర్రెకో బుద్ధి అంటాంగా, వాని మతం వాందేరా ఎవడు చెప్తే తింటాడు అంటారు. మతాన్ని మనం ఇప్పుడున్న సంఘటిత రూపంలో చూడలే. మతం సంఘటిత రూపంలో మొదటగా తయారైంది యూరప్లో. అసలు భారతదేశానికి మతమే లేదురా నాయన. భారతదేశం అనేది సంఘటిత రూపం కాదు, హిందూ మతం అనేది సంఘటితమే కాదు. సంఘటితం అనేది భారతదేశంలో ఇంతవరకు ఒక మతం సంఘటిత రూపంలోకి రాలా. నువ్వు చరిత్రను ఎంత లోతుగా చూసినా సంఘటిత రూపం సంతరించుకోవడం అనేది యూరప్లో ఆధునిక సమాజంలో జరిగింది. ఇంకా భారతదేశం ఆధునిక సమాజం కాదు, ఇది మధ్యయుగ సమాజమే మత విషయంలో. రుజువులు కావాలా మీకు? రోజు చూస్తలేదా? పొమ్మని దళితుని హిందూ అనే పేరు పెట్టుకొని గుడిలోకి మీ మామనగర్లోదే. తెలంగాణకి ఎంత దిక్సూచో మామనగరు కుల విషయంలో. గత 20-30 ఏళ్ళుగా చూస్తూ వచ్చినాం కదా. ఏదో ఆ కొద్ది రోజులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతో ఇంతో మీరు బతికిర్రు బట్టగట్టిర్రు అంటే నీ వెనకాల ఏదో దండంత బలం ఉంది కాబట్టి కాదా నరసపన? ఎవరో వెనక బలం ఉంది కాబట్టి నువ్వు ఇంత మాత్రం నిలబడగలిగి ఈ అంగేసుకొని నిలబడగలిగి మీటింగ్ పెట్టుకోగలిగినావు అంటే ఇన్ని రోజులు చేసిన త్యాగాలే. అవి లేకపోతే ఈ దేశం సంఘటితంగా ఉండేదా మహబూబ్నగర్లో? తెలియదా? 2 గ్లాసులు రంగారెడ్డి హైదరాబాద్ నగరంలో లేదా 2 గ్లాసులు ఇవ్వట్లేదా? మొన్ననేగా తన్ని చంపింది చిన్న పాపను కూడా. ఎన్ని చూడట్లే? ఎన్నెన్ని ఘటనలు. ఈ దేశంలో మతం భారతదేశంలో ఇంకో రూపాన్ని తీసుకోలేదు, రూపాన్ని తీసుకొచ్చే పనికి వీలు చేస్తారు. మతానికి ఒక సంఘటిత రూపం తీసుకొచ్చే ప్రయత్నమే సంఘ్ పరివార్ ప్రధాన ఎజెండా. భారతీయ భావంలో సంఘటితం అనే మతం లేదు. మీరు భక్తి ఉద్యమాన్ని చదివినా ఇక్కడ దాకా చూసుకుంటూ వచ్చినా నీకు అది కనిపిస్తుంది. చరిత్ర లేనివాడు చరిత్ర నుంచి డ్రా చేస్తాడు. రాణా ప్రతాప్ అక్బర్ మీద పోరాటం చేసిండయా, కరెక్టే. అక్బర్ మీద పోరాటం చేసినప్పుడు అక్బర్కు సైన్యాధ్యక్షుడేమో హిందువు, రాణా ప్రతాప్కు సైన్యాధ్యక్షుడేమో ముస్లిము. చూడండి, వాడు చరిత్ర నుంచి ఏం డ్రా చేస్తున్నాడు? మతాన్ని డ్రా చేస్తున్నాడు. అరే నువ్వు చరిత్ర నుంచి బుద్ధుని డ్రా చేయి, బౌద్ధాన్ని డ్రా చేయి, చరిత్ర నుంచి కబీర్ను డ్రా చేయి, చరిత్ర నుంచి శివాజీ లౌకికతత్వాన్ని డ్రా చేయి, ఒక వీరత్తులు కావాలంటే వీళ్ళ నుంచి డ్రా చేయి, విలువలు కావాలంటే గాంధీ నుంచి డ్రా చేస్తూ వచ్చాయి. లేకపోతే ఇంకా అంతకు ముందున్నటువంటి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు, ఉపనిషత్తుల నుంచి డ్రా చేయి, విలువల నుంచి చేయాలంటే నువ్వు చేయవు. విలువల నుంచి చరిత్రను డ్రా చేయడు, వీరుల నుంచి చరిత్రను డ్రా చేయడు. కాబట్టి దేని నుంచి చరిత్రను డ్రా చేస్తాడు? ముసుగుల నుంచి, జాతీయ జెండా చాటుల నుంచి. 52 ఏండ్లు జెండా ఎగరేయలేనోడు ఇప్పుడు జెండాకు వాడే ఓనరు, జెండాకు వాడే వానరు. కబ్జా చూడండి, ఎంత పెద్ద కబ్జా చేసిండు. అరే భగత్ సింగ్ బొమ్మ మనం పెట్టుకుంటే బయట ఉన్నట్టుంది, ఎంగిల్స్ బొమ్మ కూడా వాడు పెట్టుకుంటాడుగా. వీళ్ళు ముగ్గురిని చంపిండు కదా, దబోల్కర్ని కల్బుర్గిని చంపిండు కదా. ఇంకొక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వీళ్ళు చెప్తే ఓట్లు పడతాయి, 4 వస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా దబోల్కర్ బొమ్మ పెట్టుకుంటాడు. అరే నేతాజీది పెట్టుకున్నాడు కదా. నేతాజీకి వ్యతిరేకంగా 1,00,000 మందిని ఆర్ఎస్ఎస్ ఐఎన్ఏ చలో ఢిల్లీ పిలిపించినప్పుడు, నేతాజీ అట్నుంచి వస్తున్నప్పుడు, జపాన్ నుంచి మూమెంట్ ప్రారంభించినప్పుడు 1,00,000 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు తెలపమని ప్రధాన బాధ్యుడితో పాటు అందరూ చెప్పిరా చెప్పలేదా? చరిత్రలో చిన్న క్షమాపణ ఇది. నేతాజీకి వ్యతిరేకంగా 1,00,000 మందిని కూడగట్టింది సంఘ్ పరివార్ ఈశాన్య భారతదేశంలో. ఇవాళ నేతాజీని ఢిల్లీలో పెట్టింది, భగత్ సింగ్ని పెట్టింది, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. మేము అసలు మాకు విక్టోరియా రానే ఇంపార్టెంట్ అని చెప్పేసింది, మాకు ఆ పాలనే కావాలని చెప్పింది. క్షమాపణ పత్రాలు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే రాసి పెట్టిండు. ఈ పరిణామాలన్నీ మీరు గమనించండి. వీళ్ళ వెనకాల ఉన్నది ఏంటి అంటే అసలు భావజాలం, ఈ చరిత్ర నుంచి డ్రా చేసుకునే భావజాలం, చరిత్ర లేని వ్యక్తుల నుంచి తీసుకున్న నేపథ్యం హిట్లర్ నుంచి పుణికిపుచ్చుకున్నది. హిట్లర్కు చరిత్ర లేదు,
జర్మనీకి ఆధునిక చరిత్ర లేదు, పురాతన చరిత్ర కూడా లేదు. కాబట్టి పురాతన చరిత్ర జర్మనీ చాలా గొప్పదని జర్మనీ ప్రజలందరినీ ఏకం చేయాలి, వాళ్ళకు శత్రువుని చూపించిండు యూదుల్ని. 60 లక్షల మందిని చంపిండు హిట్లర్, 60 లక్షల మందిని చంపిండు, యూదుల్ని చంపిండు, యూదుల్ని శత్రువుగా ప్రకటించిండు. వాడు ఎక్కడి దాకా పోతాడంటే మీరు గుర్తుంచుకోండి, హిట్లర్ని మీరు చరిత్రని అడుగడుగున చూస్తే ఆర్ఎస్ఎస్ఏ కనపడుతుంది తప్ప హిట్లర్ కనపడాడండి. ఎందుకో తెలుసా, వానికి ఎంత చరిత్ర, దాన్ని ఏమంటారు, హంటింగ్, వాటిని హంటర్ లాగా, ఆ హంటర్ ఆ స్వభావం మామూలు కాదు. వాడు నా లక్షణాలు ఎక్కడ దొరుకుతాయని ఇక్కడ అనుకోవడం, దాన్ని క్యాప్చర్ చేయటం. ఈ ప్రపంచంలో మొదటి నుంచి ఉన్నదేంది స్వస్తిక్ కోసం వాడు చెయ్యని యుద్ధం చేయలేదు. ష్లామన్ అని ఒక అతను ఉంటాడు, ష్లీమన్ అనేటోడు ఆదాని అంబానీ లాంటి వాడు జర్మనీలో. ఆదాని అంబానీ అంటాడోడు, మనకి ఆదాని అంబానీ ఎట్లనో వాడు అట్లా అంటాడు. కార్పొరేట్ వీడు పెట్టుబడిదారులు చాలామంది మనపర్తి లేరు, చాలామంది. కానీ వీళ్ళ పాపం వీళ్ళదే ఉంది. వీళ్ళకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, వానికంటే ఇంకా పెద్దోళ్ళు కదా, క్రోనీ క్యాపిటలిస్ట్ కదా. ఇప్పుడు క్యాపిటలిస్టులు కూడా కాదు, క్రోనీ క్యాపిటలిస్టులు కదా, కార్పొరేట్ క్యాపిటలిస్టులు కదా. ష్లీమన్ అనేటోడు ఉన్నాడు. వీనికి ఈ సంపద మీద, కీర్తి మీద, కొత్తది కనుక్కోవడం మీద బాగా ఇది. వీడు పోయి ట్రాయ్ నగరాన్ని తవ్విండ్రు. ట్రాయ్ నగరంలో ఏం దొరికిందంటే నిధుల కోసం పోయిండు వాడు. ట్రాయ్ నగరం, మీరు ఇలియడ్ ఒడిస్సీ, ఈ మధ్య ఒడిస్సీ సినిమా కూడా చూసారు కదా, ట్రాయ్ చరిత్ర మీరు చూసి ఉంటారు కదా. ట్రాయ్ నగరం కోసం పోయి ష్లీమన్ తవ్వి వాడు గాడిద మీద కూర్చుండాని. ప్రపంచంలో 100 మిలియన్లు, ఆ రోజుల్లో $100 మిలియన్ వానికి అప్పట్లోనే. $100 మిలియన్ అంటే ఆదాని అమ్మాయిలు ఏం పనికొస్తారు అప్పట్లో. వాడు అప్పుడు పోయి ట్రాయ్ నగరాన్ని తవ్విండు, గాడిద మీద కూర్చున్నాడు, ప్రయాణం చేసిండు, ఆనే ఉన్నాడు, భార్య వాడు ఆనే ఉన్నాడు. సంపద కోసం చాలా తెచ్చుకుండా అంటాడు. ఊళ్ళలో మన కాడ లెగ్గబిందల కోసం దొబ్బెటోళ్ళు ఉంటారు కదా సార్, గదే బాపతి ఈ హిట్లర్ వాళ్ళది, ఈ జర్మన్లది. తవ్వి మొత్తానికి ష్లీమన్ లాస్ట్కి ఏం చేసిండు, స్వస్తిక మీద ఒక 60 పేజీల పుస్తకమే రాసిండాడు. ఒక పెద్ద పుస్తకం రాసి, ట్రాయ్ అనే పుస్తకం రాసి, అందులో 60 పేజీలు ఒక స్వస్తికకే కేటాయించండి. స్వస్తిక ప్రపంచ నాగరిక చిహ్నము. అన్ని నాగరికతల్లో, ఆఫ్రికాలో నాగరికతల్లో, ఇండియా నాగరికతల్లో, ప్రాచీనమైన ప్రతి నాగరికతల్లో స్వస్తిక ఉంటుంది. ఓ మనిషి వ్యాప్తి చెందిండు, ఓ స్వస్తిక గుర్తుంది. విచిత్రమైన అంశం ఏంటంటే దీన్ని హిట్లర్ క్యాప్చర్ చేసిండు. ఎట్లా క్యాప్చర్? స్వస్తిక ఎక్కడుంటే వాడు మన ఆర్యుడే. ఎక్కడెక్కడుంది? ఇక్కడిక్కడ ఉంది. ఇండియాకి వస్తే ఎక్కడుంది? బేపనల దగ్గర ఉంది. ఇండియాకి వస్తే స్వస్తిక ఎక్కడుంది? బేపనల దగ్గర ఉంది. నేపాల్కి టిబెట్కి పోతే ఎవరి దగ్గర ఉంది? లామాల దగ్గర ఉంది. టిబెట్లో లామాలు ఉన్నారు కదా, దలై లామాలు, ఆ లామాలు, ఈ లామాలు, వాళ్ళు ఫ్రీస్లీ గ్రూప్స్ కదా, పెద్దవాళ్ళు కదా, లామాల దగ్గర ఉంది. జపాన్ పోతే ఎవరి దగ్గర ఉంది? సమురాయిల దగ్గర ఉంది. సమురాయిలు అంటే పెద్ద కేటగిరీలు, సోషల్ స్టేటస్ అనుకున్న వాళ్ళ దగ్గర స్వస్తిక. చలో ఇన్ని ఎట్లా ముడిపెట్టాలి? హిట్లర్ వెనక మీరు చూయించండి. హిట్లర్ తను తాను నిలబెట్టుకోవటానికి, సమర్థించుకోవటానికి, తను వ్యాప్తి చేయటానికి, తన అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మొదటగా ఒక మామూలు మందతో ప్రారంభమైంది. ఆ మందలో చివరగా నిపుణులను సృష్టించుకుంటుంది, నిపుణులను తెచ్చిపెట్టుకుంటుంది, టాపెస్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఆ రంగంలో పెడుతుంది. లాస్ట్కు హిస్టరీ చదవడంలో టాపెస్ట్ ఎక్స్పర్ట్ని తీసుకొస్తుంది ఆర్కియాలజిస్టుని. మొదటగా ఉత్తదే ఏమని చెప్తుంది? అది ఇది ఒక తప్పుడు భావజాలాన్ని, అబద్ధ భావజాలాన్ని వ్యక్తం చేస్తుంది. దీన్ని నిజం చేయడానికి ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి పెడుతుంది. ఉదాహరణకు తాజ్మహల్, తేజమయ దేవాలయం, గోబెల్స్ లాగా. ఈ తేజమయ దేవాలయం అంటాడు వాడు, చేసి పెట్టాడు. దీనికి ఒక చరిత్రకారుడు ఓక్ అనేటువంటి తగిలిస్తాడు. వాళ్ళకి ఆల్రెడీ ఆర్సి మజుందార్ ఉన్నాడు, తగిలిస్తాడు. ఓకే ఏం చేస్తాడు? అగో ఇక్కడ ఈ తాజ్మహల్ కింద ఏముంటుంది, పలానా ఆయన ఉంటాడు, శివుడు దేవాలయం ఉంటుంది అని ఆయన కొన్ని రుజువులు తీసుకొచ్చి పెడతాడు. ఎందుకంటే ప్రతి పాలకుడు పాత వాటిని కూలగొట్టి కొత్త కడతాడు కదా. ఈ జాలు వానికి బట్టగాల్చి మీనేస్తాడు. తాజ్మహల్ ఎంత తెల్లగా ఉందనేది అనవసరం. ఇంకా
దాని మీద పెద్ద మచ్చేశాడు. ఇది నచ్చక ఆర్సి మజుందార్, హిందూ మహాసభ నాయకుడు, భారతీయ విద్యాభవన్ పరిశోధకుడు, రైట్ వింగ్లో అత్యంత కీలకమైన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హిస్టరీ ఆర్సి మజుందార్, మన కోశాంబి లాంటివాడు కాదు. కోశాంబి చరిత్ర నేను చదవడాడు. ఆర్సి మజుందార్ వామ్మో వీళ్ళతోటి నాకు సావుసారి వచ్చిందని రాజీనామా చేసిపోయాడు. వాడే తట్టుకోలేకపోయాడు. ఈ దేశంలో రొమిలా థాపర్ ఏది చెప్తే మజుందార్ దానికి వ్యతిరేకంగా చెప్తాడు. బిపిన్ చంద్ర ఏది చెప్తే ఓక దానికి వ్యతిరేకంగా చెప్తాడు. అంటే చరిత్రకారుల బృందాన్ని, నాసాల బృందాలను పెడతాడు. అంటే ప్రపంచంలోని నిపుణులందరినీ సినిమా తీయాలనుకో, మనం ఏం చేస్తాం? విప్లవ సినిమా కావాలంటే మనకు నారాయణ మూర్తి దొరుకుతాడు. మనం విప్లవ కింద సత్యజిత్ రేనో, శ్యామ్ బెనగల్నో, బి నరసింహరావునో చూడం. అసలు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు. కానీ విప్లవ సినిమా అనగానే మనకేం గుర్తుకొస్తుంది? నారాయణ మూర్తి గుర్తుకొస్తుంది. అట్ట కాదు, వాళ్ళు హిందూ సినిమాలు తీస్తారు. ఎవరితో తీస్తారంటే టాపెస్ట్ డైరెక్టర్ని, టాపెస్ట్ ప్రొడ్యూసర్ని పెట్టి తీస్తారు. వివేక్ అగ్నిహోత్రి మీరు చూస్తుంటారుగా. అందులో చాలా పెద్ద ప్రాజెక్ట్ అనేది, మిషన్ అనేది చాలా పెద్ద మిషన్ వాళ్ళది. ఇది ఎక్కడి నుంచి అవి తెచ్చుకున్నారు? హిట్లర్ ఏం చెప్పాడు? ఆ స్వస్తిక అంటే మా జర్మన్ వాళ్ళు, ఆరియన్స్, నార్డిక్స్ వాళ్ళు ఏం చేసిరంటే పోతూ పోతూ ప్రపంచం అంతా వ్యాప్తి చెందిర్రు. వ్యాప్తి చెందుతూ ఇండియాకి పోయి బ్రాహ్మణ్తో వివాహ సంబంధాలు పెట్టుకొని మా గుర్తుగా స్వస్తికి ఇచ్చిర్రు. సుమేరియన్లకు పోయి సుమయాలకు, జపాన్ పోయి వాళ్ళకి స్వస్తికి ఇచ్చిర్రు. టిబెట్ పోయి లామాలకు స్వస్తికి ఇచ్చారు. చూడు ఇది మా వ్యాప్తి అంటే ప్రతి చోట మా నోటికి జాతి ఉంది. అక్కడ మా వాళ్ళు పెళ్లి చేసుకొని అక్కడ జనాలుగా అన్నారు మా వారసులు. ప్రపంచంలో వీళ్ళందరినీ కలిపి ఒక జాతిని, నోటిక్ జాతిని తయారు చేయాలి. ఈ నోటిక్ జాతి ఎట్లుంటుంది? ఒక సైన్స్ తయారైంది. అరికాళ్ళులో లోతైన అరికాళ్ళు ఉంటాయి, పిల్లి కళ్ళు ఉంటాయి, బ్లూ ఐస్ ఉంటాయి, ముక్కు కొచ్చగా ఉంటుంది అని నిర్ణయం. ఈ నిర్ణయానికి తగ్గట్టు ఏం చేసిండు? ఒక చారిత్రక గుంపుని హిట్లర్ పంపి టిబెట్లో హిమాలయ పర్వతాల్లో ఎక్కడ మనిషి కనపడితే అక్కడ టీం ఒక 150-200 మంది చరిత్రకారులాగా రావడం, ముక్కులు గొలవడం, బాడీలు గొలవడం, నోట్ చేసుకోవటం, వీళ్ళు మా ఊళ్ళే అని చెప్పడం. చరిత్రను కబ్జా మీరు చూడండి. అసలు ఎంత భయంకరమైన కబ్జా ఉంటుందో. ముక్కు పొడుగుంది, పిల్లి కళ్ళున్నాయి, ఉంగరాలు జుట్టుంది, వీని బాడీ ఇది, చలో వీడెవడు? శరీర కొలతల్ని బట్టి, పాదాల లోతును బట్టి క్యాప్చర్. చివరికి ఆడదాకా పోయిందంటే హిట్లరు ఎంత అపనమ్మకాల మీద నిలబడ్డాడంటే చరిత్రని ఇట్లా కబ్జా చేయటమే కాకుండా శత్రువుని కూడా అట్లాంటి ముద్రలు వేసి ఇగో శత్రువు వీడు అని చెప్పడానికి చేస్తూనే జీసస్ క్రైస్ట్ ఎవరు? ఎక్కడి దాకా పోయిందో మీరు చూడండి. మీరు మామూలుగా ఉండదు. ఆధిపత్యవాది దేవుని నమ్ముతాడనేది శుద్ధ తప్పు. ఫస్ట్ దేవుణ్ణి నిషేధించేదే ఆధిపత్యవాది. దేవుడు ఉన్నట్టు వాడు అయినా చేయడండి. ఆడు ఉంటాడనేది ఉంటే చెయ్యడు. దేవుని ఎందుకు నమ్ముతారంటే ఆధునిక కాలం వచ్చినాక ఇదివరకేమో దేవుడు పాతకాలంలోనే పాపం పుణ్యం పేరు మీద, స్వర్గం నరకం అనే పేరు మీద దేవుడు నమ్మిండు. అంటే మరణానంతర జీవితం పేరు మీద నమ్మిండు. ఇప్పుడు దేవుని ఎందుకు నమ్ముతున్నాడంటే వాస్తవానికి దేవుని ఎవడు నమ్మట్లే. ఒకవేళ ఉంటే అంటే దేవుడి మీద మీకు డౌట్ ఉంది, దేవుడు ఉండని నమ్మకం లేదు. ఉంటే ఎందుకులే రేపటి కష్టాలు ఇవ్వాలి ఎందుకు? ఓ పని అయిపోతే ఒక కొబ్బరికాయ కొడితే అయిపోలా? ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాడు దేవుడు లేడని? వాని సమస్య పరిష్కారం, వాని సమస్యకు ఒక స్వాంతరం నువ్వు ఫిజికల్గా ఇచ్చినప్పుడు మాత్రం దేవుని జోలికి ఎవడు పోడు. వీడు ఆడదాకా పోయిందంటే హిట్లరు, మీరు ఊహిస్తారు వాడి నేపథ్యం మీద, వాడు నిలబడటానికి, కదలటానికి, ప్రయాణం చేయటానికి ప్రతిదీ మూఢనమ్మకాల మీద ఆధారపడ్డాడు. మూఢనమ్మకాలు. ఆయన మా కాడ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన కూడా యాగాలు చేసిండు. ఈయన వర్షం కోసం యాగం, వర్ణయాగాలు. ఆయనేమో నక్షత్రాలు కదలంది, క్యాలెండర్లో ముహూర్తం లేనిది ఎర్రబెల్లి నుంచి బయటికి రాడు. ఆయన అల నుంచి రాడు. ఈయనదేమో ఇది. చాలా విచిత్రమైందంటే వీళ్ళు ఎట్లా ఊరంటే ఇంకిట్లర్ ఎట్లా ఉంటుంటే గ్రహస్థితిలో లేకుండా వాడు బయటికి వెళ్ళకపోయేది. జ్యోతిష్కుల మందని పెట్టుకుండు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. మనం అనుకుంటామే భవిష్యత్తు చెప్పేటోళ్ళు ఏమో అంటారు కదా, జ్యోతిష్కులే కాకుండా ఇంకోటి ఏదో ఉంటారు, నోస్టర్ డ్యాములు ఉంటారు కదా సార్, నోస్టర్ డ్యామ్ లాంటి వాళ్ళు ఏదో అవుతుందని చెప్తుంటారు చూడండి. పోతులూరు చెప్పిండు కదా వీరబ్రహ్మం. వాస్తవానికి వీరబ్రహ్మం ప్రగతిశీలవాది. నలుగురు రప్పించుకోవటానికి అది చెప్పిండేమో కానీ అద్భుతమైన ప్రగతిశీలవాది వీరబ్రహ్మం.
హేతువాదే ఒక మాటలో చెప్పాలి అంటే. వేమనెంతో పోతులూరంతా. చిన్నదేం కాదు, జనాలు రప్పించుకోవడానికి ఆయన ఏం చెప్పిండు అనేది తర్వాత సంగతి. కానీ విషయం ఏంటి, అసలు మందల్ని క్రియేట్ చేయటం, ప్రజల మీదకి ఉసిగొల్పడం, అబద్ధాలకు, భూతకల్పనలకు, మూఢనమ్మకాలకు. అట్లా ఆయన ఇవే కాదు, యతి అనే ఒకటి ఉంటుంది పురాణాల్లో. యతి అనే రాక్షసుడు, యతి వీడేం చేస్తాడు, తను తానే తింటుంటాడు. యతి పురాణాల్లో తను తానే తింటుంటాడు. మీరు చూడండి, కొన్ని దేవాలయాల ముందల గుర్రం లాంటివో సింహం లాంటివో ఉంటాయి, వాటి తోక అదే నోట్లో పెట్టుకొని తింటున్నట్టుగా ఉంటుంది. యతి బొమ్మలు కనిపిస్తుంటాయి, తను తాను తింటుంటాయి. అధికారం తను తాను తింటుంటుంది. వాస్తవానికి అధికారం తను తాను తింటుంటుంది, వానికి తెలియదు కానీ తింటుంటుంది. మార్పు సహజమే కదా, తింటుంటుంది. యతి అనేటోడు ఒకడు బతికున్నాడు. వీని పట్టుకోవాలని టిబెట్కు అప్పట్లో టాపెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్లంతా వాని చేతుల్లోనే ఉన్నారు. ఒక్క చార్లీ చాప్లిన్ తప్ప హిట్లర్ చేతుల్లోనే ఉన్నారు. ఫిల్మ్ డైరెక్టర్లందరినీ హిమాలయ పర్వతాలు పంపిండండి వాడు, యతి దొరుకుతాడని. వాని ఫోటోలు తీయడానికి 1,60,000 ఫోటోలు తీసిరు. మనిషే లేడు, వాడు పురాణంలో ఉన్నాడు, వాడిని తీయడానికి ప్రయత్నం చేసాడు. అంటే ఎట్లా ఉన్నది అంటే భావజాలం మనల్ని ఎంత మూఢనమ్మకాలు ఉంటే, పాలకుడు మూఢనమ్మకాల్లో ఉంచుతాడు, ప్రజల్ని మూఢనమ్మకాలు ఉంచుతారు. ఇది చాలా ఇదిగా కనిపిస్తుంది. చిట్ట చివరికి ఒకటి ఉంటే నువ్వు గెలుస్తావన్నాడు. ఏంటిది? చాలా ఘోరమైన మనిషి. జీసస్ని మీరు గమనించండి, నీషేతోటి ప్రేరణ పొందినవాడు, నీషే మనుతోటి ప్రేరణ పొందినవాడు. వీళ్ళిద్దరితోటే హిట్లర్ ఉన్నాడు, ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఈ రెండే. నీషే ఒకటే మాట అంటాడు, దేవుడు చనిపోయాడు. దేవుడు లేడు, దేవుడు చచ్చిండు అంటాడు నీషే నుంచి ప్రేరణ పొందినవాడే హిట్లర్. అసలు దేవుడు లేడన్నాడు వాడు. మరి హిట్లర్ ఏమంటున్నాడు అంటే, ఆ గుప్పుని పెట్టుకుని ఈ హిట్లర్కు నీషేకు రూపాన్ని ఇచ్చింది మనువు, ఈ దేశం నుంచి పోయిన మనుధర్మాన్ని, మనువుని నిరంతర అధ్యయనం చేసి పాలకుడు ఎలా ఉండాలో, ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలో, ఎలాంటి వర్ణం, మనుధర్మంలో ఏం చెప్పింది, వర్ణ సంకరం జరగదు, ఒకటే సూపర్ రేస్ ఒకటే ఉంటుంది. సూపర్ రేస్ని క్రియేట్ చేయడానికి హిట్లర్ ప్రయత్నం చేసిండు. యూదులుంటే సూపర్ రేస్కు వ్యతిరేకం, ముస్లింలుంటే సూపర్ రేస్కు ఇండియాలో వ్యతిరేకం, దళితులుంటే సూపర్ రేస్కు వ్యతిరేకం. అందుకే కుల పెళ్ళిళ్ళు జరగనియరు కదా. సూపర్ రేస్ కావాలంటే మేధో ప్రపంచం తయారు కావాలి అంటే నమ్మూద్రి బ్రాహ్మణుడు ప్రపంచంలో అందరిని ఉంచుకొని కనాల. నమ్మూద్రి బ్రాహ్మణుడికి అందరి పిల్లల్ని ఇవ్వాల, వాని సంతానమే ఉండాలి, నమ్మూద్రి బ్రాహ్మణుడి సంతానం. అది సూపర్ రేస్. భారతదేశానికి వస్తే అక్కడ అదే లిబనాన్ పెట్టుకున్నాడు. లిబనాన్ అసలు ప్రపంచంలో ఉన్నత జాతులని చెప్పేసి డెన్మార్క్, పోలాండ్, స్వీడన్ నుంచి మనుషుల్ని పట్టుకొచ్చేసి వాళ్ళతోటి పిల్లలు కనిపించేసి తల్లిదండ్రులు లేకుండా స్వతంగా 10,000 మంది పిల్లల్ని కనిపించిండు హిట్లర్. చిన్న దుర్మార్గుడేం కాదు. ఏ భావజాలాలు వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మనో నుంచి ఎట్లాంటి సూపర్ రేస్ తయారు చేయాలి, దానికి ఇంకొక అడిగేసి సూపర్ మ్యాన్ ఎట్లా తయారు కావాలి. హిట్లర్ పాత ఫ్యూరర్ కోసం ప్రయత్నం చేసిండు. పాత ఫ్యూరర్ రోమ్ జీవితంలో ఉన్న పాత ఫ్యూరర్ వీడు ఆవాహన చేసుకున్నాడు. ఫ్యూరర్ ఎట్లుంటాడో నేను అట్లే కావాలి, సేమ్ అట్లాంటి పరిస్థితి మోడీ కూడా. నేను ఫ్యూరర్ భావజాలం, నేను ప్రత్యేక సూపర్ మ్యాన్ని. సూపర్ రేస్, సూపర్ మ్యాన్, ఐన్ కల్చర్, ఐన్ రైస్ అనే పద్ధతిలో ఒకటే సంస్కృతి, ఒకటే మనిషి, ఒకటే జాతి, ఒకే నేపథ్యం. ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన మేళవింపు, చాలా పెద్ద మేళవింపు. ఈ మేళవింపులు మనం అనుకుంటాం టైం అయిపోయింది, ఎంతసేపు, ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా? ఏం కదా, చాలాసేపు అయినట్లుగా. అయితే మిత్రులారా, ఒక 5 నుంచి 10 నిమిషాలు తీసుకుంటాను, ఓపికతో వినండి. ఓకే, 4:30 అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పరిస్థితుల్లో అంటే హిట్లర్ నుంచి భావజాలం పొందిన ఈ గుంపు, హిట్లర్ ఎవరి నుంచి పొందిన భావజాలం, ఈ రెండు భారతదేశ చరిత్ర, భారతదేశ మతం ఎట్లాంటి స్థితిలోకి నెట్టివేయబడింది అని చెప్పడానికి
ఏ స్థితిలో నుంచి దాన్ని చూస్తున్నారు, ఏ స్థితిలో నుంచి దాన్ని అధ్యయనం చేస్తున్నారు అని దానికి మీరు గమనిస్తే అర్థమవుతుంది. మరొక విషయం ఏంటి అంటే అతను చివరికి సూపర్ ఫ్యూరర్ లాగా తీసుకొని ఆయన బాడీ కోసం వెతుకుతాడు. వెతికి చివరికి ప్రపంచం అంతా వెతికి ఒక స్కెల్టిన్ పట్టుకొస్తారు. ఇది పలానా ఫ్యూరర్ స్కెల్టిన్ అని అందరూ నమ్ముతారు. కానీ లాస్ట్కి ఏమైంది అంటే అది ఆయనది కాదు, లేడీది స్కెల్టిన్. తర్వాత ఆయన అనంతరం పరిశోధన చేసినాక ఇతర సరిపోయిన తర్వాత ఆ స్కెల్టిన్ లేడీది. అతను ఏమన్నాడు, సూపర్ మ్యాన్, కానీ అది ఉమెన్ది. రెండోది ఏంది, జీసస్ ఎవరు అంటే జీసస్ యూదు కదా. క్రైస్తవ మతం మీద ఒక వ్యక్తిగత కక్షను తయారు చేసి పెట్టిండు. మీరు ఊహించరు, జర్మనీలో, పాత జర్మనీలో ఒక మతం ఉండేది, ఆ మతాన్ని క్రైస్తవం వచ్చి తుడిచిపెట్టేసింది. పాత జర్మన్ మహిళల్ని, ఆ సాంస్కృతిక వారసుల్ని మంత్రగత్తెలని ముద్ర వేసి చంపింది. ఇది క్రైస్తవం మనకు చెందింది కాదు అని చెప్పడం మొదలుపెట్టింది. క్రైస్తవానికి వ్యతిరేకం. కానీ బహిరంగంగా జీసస్ని అటువైపు చూడదలుచుకోలే. మళ్ళీ చూడండి క్యాప్చర్. వాడు ఏది చెప్తాడో దానికి కట్టుబడి ఉండడు. క్రైస్తవం తనది కాదు అంటే క్రీస్తు ఎవరి వాడై ఉండాలి? వ్యతిరేకి కావాలి. పైగా క్రీస్తు పుట్టింది ఎక్కడ? యూదు కుటుంబంలో. యూదు కుటుంబానికి హిట్లర్ వ్యతిరేకమా కాదా? కావాలి. కానీ ఏం జరిగింది? జీసస్ మా జాతికి చెందినవాడే, ఆర్యన్ నోర్డిక్ జాతి అని చలో రాయండి, బైబిల్లో 5 మార్పులు చేయండి. బైబిల్ మార్పు. వీళ్ళు వేదాలు మార్చరా? పురాణాలు మార్చరా? ఎవడన్నా అడుగుతున్నాడా? హనుమంతుణ్ణి ఇట్లా పెట్టి భయంకరంగా, అరే భక్త హనుమంతుడు, వీర హనుమంతుడు, సంజీవని హనుమంతుడు పోయిండు, వాళ్ళ హనుమంతుడే పోయిండు. పోయి ఇప్పుడు ఎట్లొచ్చిండు? వికారపు హనుమంతుని ముందర పెట్టాడు. ఎవడన్నా అడుగుతుండా? అరే గ్రీకు సినిమాల లెక్క, ప్రభాస్ సినిమాల లెక్క రాముడికి 6 ప్యాక్స్ ఏందిరా బాబు? శివాజీని ఏంది ఎట్లా చేస్తున్నారు అంటే అసలు చూడు, అంత చేసి అయోధ్యలో ఏం చేసిండ్రు? ఆ గుళ్ళో కూడా ఒక్కనే పెట్టిరు కదా, బాలరామునే పెట్టి. అయ్యే తెలిసిందల్లా బాలకృష్ణుడు. ఏమన్నా లీలలు ఉంటే బాలకృష్ణుడు లీలలు ఉంటాయి, బాలరాముడికి లీలలు పెట్టేసిరు. ఏమైనా చేస్తారు వాళ్ళు. సేమ్ హిట్లరు ఆయన చేసి చివరికి ఏడదాకంటే ఆయన జీసస్ను పొడిచిన బల్లెం ఒకటి ఉంటుంది. బల్లెం కోసం వాడు చాలా పోరాటాలు చేసిండు. బల్లెం కోసం ఏడుందని సేకరించిండు ఒకటి, అది అదేం చెప్పిండు. రెండోది జీసస్ లాస్ట్ సప్పర్లో తాగిన కార్పెంటర్ మగ్ అని అంటారు, కార్పెంటర్ మగ్ అని, దాని పేరు ఏదో ఉంటుంది హోలీ పేరు మీద. ఇదంతా ఎస్ఎస్ సూడో సైన్స్ పేరు మీద హమ్మర్ అనే పేరు వాళ్ళు చేసిన ప్రయత్నాలు. ఇవన్నీ ప్రత్యేక టీం తయారు చేసింది. అది ఆ కప్పులో ఆయన లాస్ట్ ద్రాక్షరసం తాగింది అదే కప్పు, లాస్ట్ బ్లడ్ పట్టింది కూడా అదే కప్పులు అనేది ఒకటి ఉంటుంది. అది ఉంటే ఇక మనం విజేతలం అని దానికోసం గురుకులో పెట్టిండు. చివరికి ఒక ఏమంటారు స్కల్, క్రిస్టల్ స్కల్, పుర్రే క్రిస్టల్ స్కల్ మన కాడ అప్పుడప్పుడు ఎట్లుంటుందంటే అది ఉంటుంది కదా, పాదరసపు శివలింగాలని ఉంటాయి కదండి, దాన్ని ఏమో అంటారు. ఆ శివలింగాలని అంటే తెల్లగా అవతలికి కనపడుతుంది కదా, పారదర్శకంగానే ఉంటుంది అన్న, దాన్ని ఏమంటారు? దాని పేరు స్ఫటిక టైప్లో. ఈ స్కల్, ఏం స్కల్ అది? అదే స్ఫటికల్. ఆ స్కల్ ఏదైతే ఉందో ఆ స్కల్ కోసం తిరిగిండాడు, బ్రెజిల్ మీద దండయాత్ర చేసిండాడు. మూఢనమ్మకాలు మనం ఎంతసేపటికి హిట్లర్ని ఇంకొక యాంగిల్లో చూసినాం. కానీ ఇగో ఈ మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు స్వభావం ఈ దేశంలో ఇంత భయంకరంగా అంతకంటే ఎక్కువగా తయారు కావటానికి ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మూఢనమ్మకాలు. అక్కడికంటే ఇక్కడ మధ్యయుగం ఉంది ఈ దేశం. ఆధునిక యుగం సంఘటితం కాలే, మధ్యయుగంలో ఉంది, మరింత స్థితి ఉన్నది. ఈ పరిస్థితి నుంచి మీరు గమనించండి, దానికి కూడా పెద్ద స్కోప్ ఏం రాలే సంఘం ఏర్పడ్డప్పుడు కానీ తర్వాత కానీ. ప్రపంచీకరణ వచ్చినాకనే దానికి స్కోప్ పెరిగింది. ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు స్కోప్ పెరిగింది?
90ల తర్వాతనే. అంతకుముందు ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు కాదు, ఉంది, ఉన్నది. ఆయన ఇలా చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పుకున్న వాటిల్లో. కానీ సరే, రాజీవ్ గాంధీ రావడం, ఇంకోటి కూడా గమనించవచ్చు. సరే, గాంధీ అనంతరం అది ఒక మాటలో చెప్పాలి అంటే విసిరివేయబడ్డ, ప్రజల నుంచి విసిరివేయబడ్డ సంఘం గాంధీ అనంతరం. దగ్గరికి ఎవరు రానియలే. జయప్రకాష్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో వాళ్ళు సప్పునొచ్చారు. ఎమర్జెన్సీ సేమ్ గాడ్సే కాదు సార్, ఆయన హిందూ మహాసభ నాయకుడు ఎవరు? హిందూ మహాసభ నాయకుడు సావర్కర్ ఎన్ని పిటిషన్లు పెట్టుకున్నాడో సావర్కర్ అనంతరం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో వీళ్ళు అన్ని పిటిషన్లు పెట్టుకున్నారు, మమ్మల్ని వదిలిపెట్టమని. ఇందిరాగాంధీకి బయటకు వచ్చి మళ్ళీ లాస్ట్కి అయిపోయినాక ఏం చేసిర్రు? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మా ఊళ్ళు కింద కదిలిరని చెప్పేసి తీసుకున్నారు. దీన్ని జేపీ దగ్గరికి తీయటం అనేది బాధ కలిగించే అంశం. జయప్రకాష్ నారాయణ లేకపోతే సంఘుకు ఆ చోటు లభించేది కాదు. గాంధీ ముద్ర అట్లే ఉండిపోయేది, హంతక ముద్ర అట్లా ఉండిపోయేది. జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ఉద్యమంలో కూడా అదే పంతాలో మనం చూడాల్సి వస్తుంది. అంటే ఒక చోటు వీటన్నింటికి తోవ ఎక్కడ దొరికింది అంటే సంస్కరణలు. ఈ దేశంలో సంస్కరణలు రావడం అనేది పెట్టుబడి తీసుకొచ్చిన మార్పులు చాలా. అది ఎక్కడ ఆ పెట్టుబడి అనే విత్తనం ఎక్కడ బతుకుద్ది అంటే దానికి తగ్గ నేలలోనే బతుకుద్ది. నీళ్ళు లేని చోట ఏ మొక్క బతుకుద్ది మీకు అందరికీ తెలుసు. నిండా నీళ్ళున్న చోట ఏ మొక్క బతుకుద్దో మీకు అందరికీ తెలుసు. ఇది మురుగునీళ్ళ ప్రాంతం. ఈ మురుగునీటి ప్రాంతంలో ఏం మొలకెత్తుద్ది? ఏది మొలకెత్తాలో అదే మొలకెత్తుద్ది. అది మొలకెత్తింది. స్వర్ణ కమలమై నిలబడ్డది, రాజ కమలమై నిలబడ్డది. ఏంటిది అంటే ఈ మురికి ఏంటిది అంటే కులం అనే మురికి, మనువాదం అనే మురికి, అభివృద్ధి చెందని సమాజంలో మురికి, ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకతను వీటన్నిటిని ఆసరాగా చేసుకొని ప్రజల అసంతృప్తిని రగిలించి అది రావడానికి కారణమైంది అంటే సంస్కరణలు తీసుకొచ్చిన మార్పులు పేదరికాన్ని మరింత పేదరికంలోకి నెట్టివేసినాయి. ప్రతి పాలకుడు విఫల పాలకుడిగా ప్రజల ముందు నిలబడిపోయాడు. రాజీవ్ గాంధీ ఈ విఫల ప్రయత్నాన్ని ప్రారంభించిన రాజీవ్ గాంధీ శిలాన్యాసం కూడా తేవాల్సి వచ్చింది. సంస్కరణలు తెచ్చిన రాజీవ్ గాంధీ శిలాన్యాసం కూడా తేవాల్సి వచ్చింది. శిలాన్యాసతోటే అయోధ్య వచ్చింది, అయోధ్యతోటే ఆర్ఎస్ఎస్ వచ్చింది. సంస్కరణోద్యమాలు ఆర్థిక సంస్కరణలు పీవీ తర్వాత ఇంకో రూపాన్ని తీసుకున్నాయిగా, నెక్స్ట్ జంప్లోకి వచ్చాయి కదా, లాంగ్ జంప్లోకి వచ్చాయిగా పీవీ తర్వాత. ఏదైనా తన తగ్గది అంటే ఈ పెట్టుబడిదారి విధానానికి తగ్గ ఆలోచన, స్వార్థము అనే నిండైన ఆలోచన, కర్మ సిద్ధాంతం, ఏ తప్పు జరిగినా ఇదంతా దాని మీద తిరుగుబాటు స్వభావం లేని సమాజము ఎక్కడ ఉందో అక్కడ ప్రపంచీకరణ బాగా సక్సెస్ అవుద్ది. తిరుగుబాటు ఉన్న దగ్గర, మేధో వికాసం ఉన్న దగ్గర, కదలిక ఉన్న దగ్గర, ఆలోచన ఉన్న దగ్గర నీకు ఎట్టి పరిస్థితుల్లో సంస్కరణలు, ప్రపంచీకరణ, పెట్టుబడి నిలవడం. పరిమితులు వస్తాయి వాటికి. అవి ఎక్కడ ఈ దేశంలోని ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న ఓ అసమ సమాజం, ఓ మూర్ఖ ఆలోచన. ఈ సమాజం ఏదైతే ఉందో పెట్టుబడిదారిని మరింత పెంచి లాభాలు పెంచింది, పాలక వర్గాల్ని నాశనం చేసింది. పాలక రాజకీయాలు ఈవెంట్ రాజకీయాలుగా మారిపోయిన చోట ఖచ్చితంగా వాళ్ళు ముందుకొచ్చారు. అయోధ్య విధ్వంసం ఏం చేసిందో మనం చూసినాం. ఏ ప్రజలు ఎంత పెద్ద శత్రువులుగా చూసినాం. అంటే మీరు ఎక్కడైనా ఒక మతం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కరుణ, దయ అనేది మతం చేసే తొలి ప్రామిసెస్. కరుణ, దయ లేకుండా ఏ మతం చెప్పదండి. ఏ మతమైనా ముందుకొచ్చిందంటే మొదటగా చెప్పవలసింది ప్రేమ చెప్తుంది, కరుణ, దయ చెప్తుంది. మతాలకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం. ఈ ప్రపంచంలో రెండే మతాలకు అది లేదు తెలుసా? కరుణ, దయ, ప్రేమ అనేది లేనిది రెండే మతాలకు. ఒకటి, అన్ని మతాలు ధర్మాలే అంటాము, అన్ని ధర్మాలు మతాలే, నాది ప్రత్యేక ధర్మం హిందూ ధర్మం అనడానికి ఏం లేదు. అన్ని మతాలు ధర్మాలే అంటారు. అది ఏ ధర్మమైనా ఒకటే ధర్మాలు. కాకపోతే
ప్రపంచంలో 2 మతాలు అతి భయంకరమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆ 2 ఏంటి అంటే, ఒకటి ఇజ్రాయిల్లో ఉన్న జూయిష్, రెండవది ఈ దేశంలో ఉన్న హిందుత్వ. హిందూ కాదు, అది భౌగోళిక పదం. హిందుత్వ రాజకీయ ఆధ్యాత్మిక మేళవింపు, స్పిరిచువల్ పేట్రియాటిజం, రెండిటి మేళవింపు. ఈ 2 ఉన్నవి ఈ 2 చోట్లనే. నువ్వేం చేసినా దానికి దేవుడి అనుమతి ఉన్నది అనేటోడు ఎవడు అంటే ఆడు పాలస్తీనా, అది సరే యూదు, జూయిష్ మతంలో మీరు గమనించండి, నువ్వేం చెయ్యి దానికి తప్పు లేదండి, దానికి దేవుడి అనుమతి ఉంది. ఇక మనిషికి పాపభీతి లేనప్పుడు విచ్చలవిడేగా. పాలస్తీనాలో నెల పాప, 2 నెలల పాప, 3 నెలల పాప అయినా అందరు ఆడపిల్లలే. మనం మురళీధర్ పోయి మొన్న ఎంక్వైరీ చేసి వచ్చిండు కదా, మన తమిళనాడు న్యాయమూర్తి, ఒరిస్సా ప్రధాన న్యాయమూర్తి మురళీధర్ గారు పోయి పాలస్తీనాలో చనిపోయిన పిల్లల మీద ఐక్యరాజ్య సమితి కమిషన్ వేస్తే మన మురళీధర్ గారు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తేలిందేంది, 20,179 మంది పిల్లల్ని చంపివేసిరు, 44,000 మంది పిల్లలు గాయపడ్డారు. పెద్దవాళ్ళు కాదు, చంపిన దాంట్లో వీళ్ళ టార్గెటింగ్ చిన్నపిల్లలే. ఎందుకు? అది ఆడపిల్లలే ఎక్కువ ఎందుకు? ఎగ్జాక్ట్లీ, ఉత్పత్తిని నియంత్రించడం, శత్రువుల్ని తొలి దశలోనే నిర్మూలించడం, చిన్నపిల్లలు. ఇది ఏ నాగరిక సమాజంలోనైనా దీన్ని ఊహిస్తామా? 20,000 మంది చిన్నపిల్లలు చచ్చిపోతుంటే, బూడిదైపోతుంటే, మన వాళ్ళు 56 ఇంచుల ఏం చేస్తున్నాయి? అలా ఏముంది? కనీసం వెంట్రుకమంత హృదయం ఉన్నా చాలు, వెంట్రుక మాత్రం హృదయ స్వభావం ఉన్నా. హృదయ బధిర ప్రభుత్వాలు ఇవి. హృదయం అనేది అంగమే లేని ప్రభుత్వాలు. అంతమంది చనిపోతే పలకరియలేదే. పైగా వాళ్ళకే అరే యాసర్ అరాఫత్ వస్తే వాజ్పేయి స్వాగతించిండు, ఇందిరాగాంధీ స్వాగతించింది. పాత చరిత్ర అంతుందిరా బాబు మనకు యాసర్ అరాఫత్ తోటి. కానీ నువ్వు హిందుత్వ కోణంలో నీ 2 మతాలకు కలిపి తెచ్చుకుంటావా? అదే పద్ధతి కదా. దండకారణ్యంలో మంగ్లీ 6 నెలల పాపకు పాలు తాపుతుంటే గ్రీన్ హంట్, సారీ దాన్ని ఏం ఆపరేషన్ కగార్, తొలి తూట ఎవరి చేతుల్లోకి దిగింది? మంగ్లీ 6 నెలలో 4 నెలలో పాప హృదయంలోకి దిగింది. ఈ దేశంలో ఆ దేశంలో మతంకి ఇదేమున్నది? దేవుడు అనుమతిస్తాడు. దీనికి ఏమున్నది? బ్రాహ్మణుడి ఆధీనంలోనే దేవుడు ఉంటాడు. మంత్రం ఆధీనంలో దేవుడు ఉంటాడు, దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు. మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది? అయిపోయి. పాపం పుణ్యం ఎక్కడిది? ఇంకెక్కడి పాప పుణ్యాల చరిత్రే లేని మతాలు నాగరికతకు అత్యంత మానవ నాగరికతలో హేయమైన మతాలు హిందుత్వ, నాట్ హిందూయిజం, హిందుత్వ, జూయిష్. ఈ 2 ఈ లోపిచ్చిన ఈ ప్లేస్లో ఇవి వ్యాపించాయి. ఇందులో నుంచే ఒక నాయకుడు ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాడు? నాయకుడు, గతంలో నాయకులు ఎస్టాబ్లిష్ కావాలంటే కష్టం. హిట్లర్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాడు? హింసతో అవుతాడు. హిట్లర్కు నాయకత్వం హింసతో వస్తుంది. మోడీకి నాయకత్వం హింసతోటే వస్తుంది. 2,000 మందిని చంపకపోతే ప్రధాని అయ్యేటోడా? 2000 అప్పుడే నువ్వు రాజధర్మం దైవధర్మం అన్నీ తప్పిన అన్న వాజ్పేయినే తప్పించే ప్రయత్నం చేసాడు. విచిత్రమైన అంశం ఏంటంటే, ఇవాళ సంఘుని గుజరాత్ మాఫియా నడిపిస్తుందా, గుజరాత్ మాఫియాని సంఘు నడిపిస్తుందా తెలియనంత. ఇప్పటిదాకా సంఘు స్వతంత్రమని ఎవడో అనుకున్నాడు. ఏదో చిత్పాన్ బ్రాహ్మణుల చేతుల్లోనే సంఘు ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు సంఘు వాళ్ళ చేతుల్లో ఉన్నదా? మోడీని ఎదుర్కొని సంఘు నిలబడగలుగుద్దా? లేదా సంఘుని కాదని మోడీ నిలబడగలుగుతాడా? 2 ఉన్నాయి. ఎంతో దూరం ఉండదన్నా. మార్పు సహజం, మార్పు తప్పనిసరి. ఎక్కువ కాలం ఉండే ఏం కావు. తొలి దశలో నువ్వు ఎన్నాలని గుజరాత్ కార్పొరేట్ శక్తులను వెనక పెట్టుకుని
ఆర్ఎస్ఎస్ అండ ఉందనుకుంటావు, అనుకోలేవు. నిన్న మొన్న జరిగిన పరిణామాలు మీ కంటి ముందు కనిపిస్తాయి, చాలా కనిపిస్తాయి. ఎట్లాంటి అంటే చాలా ఒక్కటి గుర్తుంచుకోండి, మన కళ్ళ ముందు చాలా త్యాగాలు, చాలా ఆదర్శాలు, చాలా ఉద్యమాలు, చాలా విలువలు ఇవన్నీ ఉన్నాయి. అవి కొత్త కొత్త ఉద్యమాలకు దారితీస్తాయి, కొత్తగా ఈ సమాజాన్ని సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి. ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా, ఆ ఉద్యమాలకు చోటు లేదని, అవి పోయే తప్పుడు తవ్వలోకి వెళ్ళిపోయాయని, ఇక పురోగమించడమే సాధ్యం కాదని, ఇక నిరాశే తప్ప మార్గం లేదని, మన చుట్టూ జరిగిన హింసాత్మక రక్త ప్రవాహాలతోటి సాక్ష్యాలుగా ఇక ఈ విలువలు, ఈ ఆలోచనలు, ఈ మనుషులే మొత్తం యావత్తు లొంగిపోయారు, యావత్తు నిర్మూలన చేశాము అని చెప్పుకున్న సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలే చాలా నిరాశగా ఇక సాధ్యం కాదు అనుకుంటాం. అనుకున్న చోటనే నిన్న పదే రాజకోట ఎర్రకోట మీద నుంచి కొత్త నినాదం పురుడు పూసుకుంది. అప్పటిదాకా సబ్కా సాత్ వికాసు విశ్వాసు ఇంకోటి ఏదో ఉండే, ఇంకా మీ లెక్క తెలుస్తాను, ముస్లింలు కూడా ఒకటి ఉండే, అవన్నీ పోయినాయి. కొత్త పదం వచ్చి చేరింది, అర్బన్ నక్సల్ కూడా పోయింది. మేథో ఎవరు లేరు కదా. ఎర్రకోట మీద నుంచి నువ్వే చాడతావు ఎందుకు? ఎర్రకోట మీద చాటేటప్పుడు నీ గాంభీర్యత, నీ నటన కౌశలాలన్నీ తప్పిపోయినాయి. చాలా కమెడియన్గా మారిపోయాడు. గుర్తుంచుకోండి, ఒక భయంకరమైన పాలకుడు నీ ఎదురుగా మాట్లాడితే, దాడి చేస్తే భయపడవచ్చు, కానీ గుర్తుంచుకోండి, నువ్వు ఒక సెటైర్ వేస్తే నవ్వుల పాలవుతాడు. వానితో డైరెక్ట్ కత్తితో యుద్ధం చేయలేకపోవచ్చు, ఒక సెటైర్తో నవ్వుల పాలవుతాడు. మామూలుగా కాదు. హిట్లర్ తిరుగులేని వ్యక్తి. చార్లీ చాప్లిన్ డిక్టేటర్ ముందు ఏమైండు? ఎవరు జోకర్? అప్పటిదాకా ప్రపంచంలో అందరినీ నవ్వించింది హిట్లర్. డిక్టేటర్ తీసినాక ఏమైంది? అసలు జోకర్ ఎవడు? బఫూన్ ఎవడు? బలహీనుడెవడు? ఎవడన్నా సినిమా తీసిండే హిట్లర్కి వ్యతిరేకంగా? ఎవరు తీసిరు? ఒక్కడే, చార్లీ. ఎన్ని గట్స్! ఎట్లా? ఆయన ఆయుధం ఏంది? పోరాడే వాని ఆయుధం మానవత్వాన్ని పట్టుకోండి. హిట్లర్కి వ్యతిరేకంగా ఎట్లాంటి సినిమా డిక్టేటర్! ఎంత అద్భుతమైన సినిమా! ఆడించడం అంటే అది, కొట్టడం అంటే అది. తల ఎత్తుకొని నిలవలేకపోయింది హిట్లర్. ఆ తర్వాత ఒలింపిక్సే నడవనీయని వాడు, ప్రపంచాన్ని తన ఆధీనంలోకి ఇప్పుడే పెట్టుకున్నవాడు చార్లీ ముందల జోకర్గా మారిపోయాడు. చాలా తెలివి కల్ల వాళ్ళు. ఎప్పుడు బలి చరిత్రలే ఉండవు, గుర్తుంచుకోండి. ఈ దేశంలో బలి చరిత్ర ఉంది. సావిత్రిబాయి పూలే నేను బలి చరిత్ర రాస్తాను తొలిసారిగా ప్రత్యామ్నాయ సంస్కృతిలో అద్భుతమైన వ్యాఖ్యానం చేసింది సావిత్రిబాయి పూలే. మీరు వామనులు, నానోస్, పొట్టి బ్రాహ్మణులు, మీరు నానోస్, మీరు 3 అడుగులు అడిగారుగా బలిని, మేము ఇచ్చాంగా. వాస్తవానికి ఎత్తైన వ్యక్తి బలి. 3 అడుగుల నేలలో 3 అడుగులు ఇచ్చి తాను పతనమైపోయాడే బలి. కానీ ఎప్పుడు బలి లాంటి రాజులు ఉండరు. బలి చరిత్ర నుంచి నేర్చుకున్న వాళ్ళు, బలి చరిత్ర నుంచి అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాప్లిన్ అనే ఆయన ముందు హిట్లర్ అనేటోడు చివరికి ఏమైపోయిండో మీరు చూసారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది, ఉండదనేదే లేదు. ఎట్లాంటి సెటైర్ మీరు ఊహించుండరు. నేనైతే ఒక మాటలో చెప్పాలి అంటే, నాకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు పడ్డ రంపపు కోత, ఈ కొత్త సమాజ ఆవిర్భావం కోసం మీరు చేసిన త్యాగాలు ఏ మేరకు చేస్తే ఆ మేరకు.
మీ బయట చేసిన సమాజం చేసిన త్యాగాలు 20,000 మంది దాకా చేసిన ప్రాణార్పణలు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. మీ ఇక్కడ కనకాచారిక నుంచి మొదలుకుంటే ఎంతమంది, మద్దిలేటి దాకా, పురుషోత్తం, ఇట్లా అవే కాదు ఇంకెన్ని మరణాలు. అట్లే కాదు, ఇట్లాంటి సాధారణ కల్బుర్గీలు, సాధారణ గౌరీ లంకేష్లు, ఒక్కొక్క మనిషి చనిపోయినప్పుడు మీరు పడ్డ ఆవేదన నాకంటే ఎక్కువ ఉంటుంది. నా కాడ అల్గారిథం లేదు, నేను వాటిని కోల్చగలిగే ఆ వేగాన్ని ఇంటర్నెట్ వేగంతో కోల్చగలిగేది లేదు. మీరు 50 ఏండ్లుగా 60 ఏండ్లుగా 70 ఏండ్లుగా ఇయ్యల్దాకా సార్ చెప్తున్నాడు, నేను గుంటూరు నుంచి వచ్చానండి, నేను పలానా అని చెప్తున్నాడు, పాతకాలం నుంచి చెప్తున్నాడు, శ్రీకాకుళ పోరాట కాంచి చెప్తున్నాడు. చాలామంది ఉన్నారు. ఎంతమంది ఒక సమాజ ఆవిర్భావం కోసం, ఒక కొత్త సమాజం, కొత్త మనిషి కోసం చేసిన ప్రయత్నాలన్నీ, ఇవన్నీ పోతున్నప్పుడు ఒక నిరాశ. మనం నడిచిన దారే మనల్ని ఎక్కిరిస్తుంటే, బహుశా విజయ్ కుమార్ సార్కి ఇది బాగా తెలుసు, మనం నడిచిన దారే మనల్ని ఎక్కిరిస్తుంటే మన పరిస్థితి ఏంటి? ఇక తవ్వలన్నీ ముడుచుకపోయినప్పుడు, ఇరుకైన తవ్వైనప్పుడు, తవ్వే మార్గం లేదనుకునే నిరాశ నిస్పృహ వాతావరణం ఏర్పడ్డప్పుడు, రాజకీయ పార్టీల్ని కబ్జా చేసినప్పుడు, దేశంలోని అన్ని వ్యవస్థలను, సర్వ వ్యవస్థలను, ఈవెన్ దో మిలిటరీ కంప్లీట్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. వైద్య శాఖ డాక్టర్ల కాడికి నువ్వు దబుక్కున పోయి నేను పాతకాలంలో పార్టీలో పనిచేసిన అని చెప్పుకోకు, ఆ డాక్టర్ ఆర్ఎస్ఎస్ కూడా అయి ఉంటాడు, లేదా ఆర్ఎస్ఎస్ ముద్ర ఉండక్కర్లే. ఇప్పుడు అంతా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఎదగడానికి, వ్యాప్తి చెందడానికి, సంఘ పరివారం నిలబడటానికి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్లే కానక్కర్లే. మన ఇంట్లోకి మనువాదం వచ్చి కూర్చుంది, మన ఒంట్లోకి మనువాదం వచ్చి కూర్చుంది. అందరం ఏదో మేరకు, వాడు డైరెక్ట్ కార్యకర్త, మనం ఇండైరెక్ట్ కార్యకర్తలు. కమ్యూనిస్టుగా ఉండి, సోషలిస్టుగా ఉండి మనమంతా వాళ్ళ కార్యకర్తలు. ఈ నిరాశ, నిస్పృహ, ఒక వాతావరణం, మన నడిచొచ్చిన తోవ్వ, ఇక ఏడవలేనంత, ఒక్కళ్ళు కూర్చొని ఏడవటానికి కూడా సాధ్యం కానంత, ఏం చెప్పుకోలేనంత రోగగ్రస్త మనుషులమై, సమాజమై, ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి 100 సైకాలజీ డాక్టర్లు వచ్చినా మనల్ని బాగు చేయలేరు, అన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా ఒక చెయ్యి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా ఓ నిరాశను దెబ్బగొట్టే, ఒక శ్వాసనిచ్చే, ఒక ఆచ్ఛాదనిచ్చే ఒక చెయ్యి, పై చెయ్యి ఒకటి వస్తుంది. ఆ చెయ్యి సిజేపీ లాగా వచ్చింది మొన్న. రేపు ఉంటుందని ఏం కాదది. ఇంకో పీ వస్తుంది, ఇంకో సివిల్ సొసైటీ వస్తుంది. దండకార్యాన్ని మొత్తం చేసిన అన్నావు, జనరల్ సెక్రటరీ, స్టార్ గుర్తున్న జనరల్ సెక్రటరీని చంపేసినావు. 93 ఏళ్ళు ఉన్న స్టాన్ స్వామికి స్ట్రానే ఇవ్వలేదు. డేరా బాబాకు, ఆశారాం బాపుకు ఏమొస్తున్నావో చూసాం. స్టార్ గుర్తున్న సెక్రటరీని చంపి 56 ఇంచుల ఛాతి సిజేపీ ఉద్యమంలో 56 ఇంచుల కోతిగా మారిపోయింది. మారలే? అసలు ఏంటి? ఆ ప్రతీకలు చూసినాక, మత లక్షణాల్లో ప్రతీకలు ఉంటాయి. ఆ ప్రతీకలు మనల్ని రంజింపజేస్తాయి. హిట్లర్ వాళ్ళకు ప్రతీక, మోడీ వాళ్ళకు ప్రతీక నవ్వుల పాలైతే, ప్రతీక బూడిద పాలైతే, ప్రతీక పరిస్థితి దిగజారిపోతుంటే, మనం స్పినిక్స్ లాగా బూడిదలో నుంచి తిరిగి రెక్కలు విప్పుకునే ఒక అద్భుతమైన, మొన్నటిదాకా ఆ అవతలోడు కనపడితే ఇటు తిరిగిపోయే పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఆడు కనపడితే ఎదురుగా మనం నిలబడితే చాలు. వాడు అర్ధనెక్కరోడు నిలబడితే ఎదురుగా నిలబడే ఎంత ధైర్యాన్ని ఇచ్చిందండి. సిజేపీని చిన్నగా అంచనా వేయకండి. ఎలాంటి నినాదాలు ఇచ్చింది, ఏ నినాదమైనా మీరు ఊహిస్తారు. అరే సర్పరోషికి గీతమన్నా అన్న నినాదం ఉరికోయేల మీదుగా భగత్ సింగ్ తోటి నడుస్తుంటే, మళ్ళీ భగత్ సింగ్ నీ ముందర నిలబెట్టిందండి.
అరే నువ్వు ఛాతి కాదురా నీది కోతి అన్నది 56 ఇంచులది. చివరికి ఎక్కడి దాకా నవ్వుల పాలైందంటే శానిటరీ ప్యాడ్స్ కూడా లీక్ కావట్లే. నీ పాలనలో పరిస్థితి ఏంటి అని చూపించింది. పేపర్ లీక్ లేదు. ఫ్రెండ్ రిక్వెస్ట్ క్యాన్సిల్. భాష కొత్త భాష వచ్చింది. ఇప్పుడు కొత్త నినాదాలు సార్. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ వాళ్ళని అడిగితేనో ఇంకా ముందున్న వాళ్ళని అడిగితే మీరు మాట్లాడే మాటలతో మీ తరం ఏందో తేలిపోద్ది. మీరు ఉపయోగించే భాషతోటి, నేను ఉపయోగించే భాష. నేను మొదలు పెట్టగానే బూర్జ్వా, భూస్వామ్య, ఫ్యూడల్, ఆధిపత్య. వీడెవడు ఏ ఏజ్కి చెందినవాడు అయిపోయా. ఓకే, తర్వాత ఉదారవాదం, సామ్రాజ్యవాదం, వీడెవడు అయిపోయా. ఓకే, వీడు అర్బన్ నక్సలైట్ ఏదో అయిపోయింది. ఇప్పటివరకు వచ్చింది. కొత్త పేరుకి ఇప్పుడు కారణం ఏంటి అంటే వీళ్ళు చెప్పినవి కొత్త నినాదాలు, ఊహించని నినాదాలు. మీరు ఒక్కసారి మీరు చూస్తే వాళ్ళు కొడుతుంటే, పోలీసులు కొడుతుంటే అడ్వర్టైజులు కూడా, యాడ్లు కూడా నినాదాలైనాయి. నేను ఇవాళ మిల్క్ షేక్ తాగలే, నేను ఉరకలేను, నన్ను కొట్టకండి పిల్లగాళ్ళు. కౌంటర్స్ అసలు ఎన్ని అంటే మనం కొన్ని ఉన్నాయండి నినాదాలు కూడా రాసుకొచ్చినాను, కానీ అది చెప్పడానికి అంటే ఇప్పుడు దొరకవు. కానీ మీరు పర్టికులర్గా ఇందులో వచ్చిన నినాదాలు చూడాలి. ఊహించని నినాదాలండి అవి. ఏడదాకా పోయిందంటే ఆయన పరిస్థితి, అంతకుముందు యాడికి పోయిన భగవద్గీత ఇచ్చేది. మోడీ వాళ్ళకు విదేశీ పాలనకు పోతే భగవద్గీత తీసుకుపోయి ఇచ్చేది. అది ఆయనే ఎందులే. ఈకేనైనారు కూడా పోపును కలిసినప్పుడు గీతనిచ్చిండు, భగవద్గీతనిచ్చిండు. ఈకేనైనారు కేరళ ముఖ్యమంత్రికి ఉన్న ఆయన. సరే, ఒక మతాధిపతి ఇంకో మత జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇచ్చిండొచ్చు, అది వేరేకి. ఈయన పోతే పుతిన్కి భగవద్గీత ఇచ్చిండు. పుతిన్ ఎట్లాంటోడు, ఎర్డోగాన్ ఎట్లాంటోడు, ట్రంప్ ఎట్లాంటోడు, మోడీ ఎట్లాంటోడేగా. వీళ్ళకి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఈ మధ్య మనోడు గీతను వదిలిపెట్టి కొత్తది పట్టుకుండు, గీతను వదిలిపెట్టిండు, కొత్తది పట్టుకుండు, మెలోడీ చాక్లెట్ పట్టుకుండు, ఆమెతో ఫోటోలు దిగుతున్నాడు, ఆమెతో హగ్గిచ్చి ఫోటోలు దిగుతున్నాడు. ఎవరామె? ఇటలీ ప్రధాని, ఇటలీ ఫాసిస్ట్ దేశ పునాది మెలోని, ఇటలీ. వాళ్ళు ఏదైతే గీత పట్టుకొని తిరిగిరో, గీత చేతుల్లోకి ఇప్పుడు ఏమొచ్చింది? చాక్లెట్ వచ్చింది. పిప్పర్మెంట్ కూడా రాదు, రేపు ఇంకేది ఉండదు ఏ పరిస్థితుల్లో కూడా. ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనం భయపడ్డ చోట, మన అడ్రస్ దొరకదని భావించిన చోట సగర్వంగా నిలబడగలిగే కాలం వస్తుంది. ఎందుకంటే ఈ భూమి విప్లవ క్షీరదం, భూమి విప్లవ క్షీరదం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది చెప్పి విప్లవం రాదు. అది ఎప్పుడో ఒకప్పుడు భూమి అంతర్గర్భంలో నుంచి అట్లొస్తుంది అంతే. నేపాల్లో, లంకలో, బంగ్లాదేశ్లో మొన్న ఎవరు అడిగిర్రు, నేపాల్లో బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారా అండి? అయ్యో ఎందుకు తినవండి? తినవండి. మీరు ఏం తింటారు మీరు అంటే, మీరు బీఫ్ తింటారా అండి? మేము బీఫ్ తినమండి, బఫెలో తింటాం. బీఫ్ తినమండి, బఫెలో తింటాం. నేపాల్లో బ్రాహ్మణులు బ్రహ్మాండంగా తింటారు, ఇప్పుడు అందరు తింటాను. వాళ్ళు ఓ ప్రాంతానికి, గోవాకు పోతే ఎక్స్పోర్టింగ్ చూపిస్తారు, ఈశాన్య భారత్ పోతే బీఫ్ ఎక్స్పోర్టింగ్ చూపిస్తారు. వాళ్ళే మారిపోతున్నాయి. అంటే ఎల్లకాలం ఎవరిని నిలబెట్టలేవని కొత్తగా నిరూపించింది ఏంటి అంటే, ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త నినాదాలు, కొత్త పోరాటాలు, కొత్త భాష, సరికొత్త కవిత, సరికొత్త గాత్రం. మనం చేయలేని పని మన పిల్లలు చేసిర్రు ఢిల్లీకి వేదికలో. కొత్త భాషను ఎంచుకున్నారు. కొత్త భాషకు విరువుడు ఆయన నిన్న చెప్పిన ఏది మేధో అర్బన్స్ సారీ కాదు దాని పేరేం పేరు అన్నాడు? అదే సార్, దాన్ని దిమాగి నక్సల్స్ అన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటిదాకా ఉన్నాయి మన వరకే. ఇప్పుడు జెన్జీకి కొత్త పేరు పెట్టిండు ఆయన. జెన్జీ ఆగుద్దా? ఎందుకంటే అణుబాంబు పడ్డ బొద్దింక బతుకుద్ది.
అణుబాంబు పడ్డ బొద్దింకని చంపినోడు లేడు. బొద్దింక చావదు. వెలుతురులో మాత్రమే బొద్దింకలు రావు, చీకట్లో మాత్రమే ఉంటాయి. ఈ సమాజం చీకట్లో నువ్వు ఉంచినంత కాలం బొద్దింకలు వస్తాయి, బొద్దింకలు వస్తాయి, ఉంటాయి. అణుబాంబే చంపలేదు అది. కాబట్టి బొద్దింకలు ఇంకా రూపాన్ని మార్చుకుంటాయి, ఇంకా రూపాన్ని మార్చుకుంటాయి. ఇక పాము పడగ మీద నృత్యమే, పాము పడగ మీద నృత్యమే, తప్పదు అని చెప్తూ, వాస్తవానికి ఇంకా చాలా విషయాలు కూడా ఉండే, కానీ ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని కోరుకుంటూ, అధ్యక్షుల వారికి విన్నందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు. అన్న సుధాకర్ అన్న ఆలస్యంగా వస్తానో రావనుకున్నట్లుంది, కానీ క్షమించాలి. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.